గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అన్నయ్య కేసులో ఉన్నాడు, జాయిన్ అవుతాడు 5 minutes. సో ఎవరైనా రివైజ్ చేయండి కేసు లాస్ట్ క్లాస్. ఫాతిమా, గుడ్ ఈవినింగ్ సార్. లాస్ట్ క్లాస్ మనం డిస్కస్ చేసుకున్న పాయింట్స్ ఒకసారి రివైజ్ చేయండి. ఓకే సార్. మనం చూసింది నిఖిల్ కేస్ సార్, ఫింగర్స్ జాయింట్ పెయిన్స్ సార్. నేను వినిపించినంత వరకు రాసుకున్నా సార్, చెప్తాను. ఫింగర్ జాయింట్ పెయిన్స్ సార్ ఎలా స్టార్ట్ చేశారంటే, అంటే ఎలా అనిపిస్తుంది ఈ పెయిన్స్ అలాగా కొంచెం స్టార్ట్ చేశారు. అతను ఫ్యాక్ట్ లెవెల్, తర్వాత ఎమోషనల్ లెవెల్, తర్వాత డెల్యూజన్ లెవెల్ కి అలా ఐ మీన్ అక్కడ వరకు తీసుకొచ్చారు. అంటే ఏ విధంగా ఇబ్బంది పెడుతుంది ఈ పెయిన్స్ అంటే, అప్పుడు అతను పేషెంట్ వర్క్ చేసుకోలేను అని చెప్పాడు సార్. తర్వాత పెయిన్స్ పెరిగితే ఏమవుతుంది అంటే బాధగా నిస్సహాయంగా ఉంటది అని చెప్పాడు సార్. ఈ పెయిన్స్ వల్ల డిపెండ్ అవ్వకూడదు అని చెప్పాడు సార్. షుడ్ నాట్ బి డిపెండ్ ఆన్ అదర్స్ అన్నాడు ఆ పేషెంట్. అప్పుడు ఏమవుతుంది డిపెండ్ అయితే అని అడిగితే సార్, అవతల వాళ్ళు ఇబ్బంది పడతారు అని చెప్పాడు సార్. ఉన్నంత వరకు హ్యాపీగా ఉండాలి, ఆపోజిట్ పర్సన్ ని ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పాడు సార్ ఆ పేషెంట్. హెల్దీ హ్యాపీగా ఉండాలి, మనం హెల్దీగా ఉంటే వేరే వాళ్ళని హెల్ప్ చేయొచ్చు, అండ్ ఐ కెన్ సీ అదర్స్ అన్నట్టు చెప్పాడు సార్ పేషెంట్. తర్వాత సార్ అడిగారు ఏమవుతుంది ఆధారపడితే అని అడిగితే, ఆధారపడితే ఒక రకమైన ఫీలింగ్ ఉంటది, ఆపోజిట్ పర్సన్ ది ఇబ్బంది పెడుతున్నా అని బాధ అని ఎమోషనల్ లెవెల్లో చెప్పాడు సార్. నిస్సహాయంగా ఉంటది, దానికన్నా పోతే బెటర్ అని చెప్పాడు సార్ పేషెంట్. అప్పుడు సార్ ఏమో నిస్సహాయంగా ఉంటే ఎలా ఉంటది అని అడిగారు. పేషెంట్ చెప్పారు బాధ, ఏడుపు అలాంటివి అలా చెప్పాడు సార్. ఎందుకు ఉన్నాను అలాగా మాట్లాడాడు సార్ పేషెంట్. ఇప్పుడు సార్ ఏమో మళ్ళీ ఎలా ఉంటది అని మళ్ళీ అడిగితే శక్తి లేనట్టుంటది అని చెప్పాడు సార్. ఇప్పుడు సార్ ఏమో జస్ట్ స్లో లెవెల్లో లో వాయిస్ లో జస్ట్ క్లోజ్ యువర్ ఐస్, టేక్ డీప్ బ్రీత్ అంటే అలాగా చెప్తే, అంటే ఇది ఎందుకంటే సో దట్ ఫర్దర్ హీ మే గో ఇన్ టు నెక్స్ట్ లెవెల్, దానికోసం ఇలా చెప్పారు. అప్పుడు మళ్ళీ అదే సేమ్ నిస్సహాయంగా వీక్ అయిపోతున్నట్టు అని ఆ పేషెంట్ చెప్పారు సార్. ఇంకో దాంట్లో డ్రీమ్స్ గురించి అడిగితే దాంట్లో కూడా మనీ ఇష్యూయే చెప్పాడు, అండ్ ఫియర్ అన్నది కొంచెం చిన్న భయం ఉంది అని చెప్పాడు సార్ అతను పేషెంట్. అండ్ మూవీస్ గురించి అలా చెప్పాడు, ఆపోజిట్ పర్సన్ కి యూజ్ అయ్యేలాగే అలాంటి మూవీసే చూస్తారంట సార్ ఆ పేషెంట్. త్రివిక్రమ్ మూవీస్ అంటే, ఈ త్రివిక్రమ్ మూవీస్ అతని డైరెక్షన్ అలాంటివి చూడడం వల్ల మేడ్ హిమ్ ఇంప్రూవ్మెంట్, బికమ్ రెస్పాన్సిబుల్. అంటే హీ సెడ్ దట్ ఐ చేంజ్డ్ మై సెల్ఫ్. ఈ త్రివిక్రమ్ తన మూవీస్ చూసిన తర్వాత తను చాలా చేంజ్ అయ్యాడంట సార్, బికెమ్ రెస్పాన్సిబుల్ అన్నారు. అండ్ ఒక ఐడియా అంటే ఓవరాల్ గా ఏంటంటే, ఒక ఐడియా ఆపోజిట్ పర్సన్ ని చూసుకోవాలి అండ్ హెల్ప్ చేయాలి అని తను అలా చెప్పాడు సార్. అండ్ యానిమల్స్ గురించి రిలేషన్స్ అడిగినా కూడా అప్పుడు అది అంత టైం వేస్ట్ అండి అన్నట్టు చెప్పాడు.
మన పని మనం చూసుకోవాలి కదా, చేసుకోకుండా ఎలా ఉంటాం, ఇవన్నీ టైం వేస్ట్ అని యానిమల్స్ దగ్గర రిలేషన్ అడిగేటప్పుడు ఇలా చెప్పాడు సార్. మొత్తానికి నిఖిల్ ఐడియా ఏంటంటే ఆపోజిట్ పర్సన్ ని చూసుకోవాలి, హెల్ప్ చేయాలని అని తన మొత్తం ఓవరాల్ కేసు. అంతే సార్. నిఖిల్ పర్సన్ ఈ కేసుని బట్టి ఎలా తెలిసింది నీకు? వాళ్ళు అంటే సక్సెస్ఫుల్ గా ఫీల్ అవుతారు సార్. అండ్ ఎలా అంటే ఆ హెల్దీ స్టేట్ లో అండ్ వాళ్ళు హెల్దీగా ఉంటే వేరే వాళ్ళని హెల్ప్ చేయాలి అండ్ అంటే వాళ్ళ ఐడియా మొత్తం ఏంటంటే వాళ్ళు హెల్దీగా ఉండి అందరిని చూసుకోవాలి, సక్సెస్ఫుల్ గా ఉండి అందరిని చూసుకోవాలని ఆ రకంగా ఫీలింగ్ ఉంటది. కానీ ఇది రెస్పాన్సిబిలిటీ అని కాదు సార్. వాళ్ళు ఓన్లీ ఈ సక్సెస్ లెవెల్లో ఉంటారు కాబట్టి వేరే వాళ్ళని చూసుకోవాలి అనే ఫీలింగ్ ఉంటది సార్ వాళ్ళకి. వాళ్ళు సక్సెస్ ని అచీవ్ చేస్తారు, దట్ ఐఎమ్ సక్సెస్ఫుల్ పర్సన్ అని. అది కూడా ఈగో విత్ సక్సెస్ ఉంటది వాళ్ళకి. వాళ్ళకి లిటిల్ బిట్ ఆఫ్ ఫియర్, చాలా తక్కువ ఫియర్ ఉంటది సార్. కాన్స్టెంట్ ఈగో ఉన్నా కూడా బిహైండ్ కొంచెం ఆ లిటిల్ బిట్ ఫియర్ ఉంటది. లిటిల్ బిట్ ఆఫ్ ఫియర్ ఉంటది. అచీవ్ ఐడెంటిటీ విత్ సక్సెస్, దే విల్ టెండ్ టు ప్రొటెక్ట్ ద పీపుల్. అందరికి హెల్ప్ చేస్తాను అన్నట్టు వాళ్ళ ఫీలింగ్ ఉంటది. అంటే గాడ్ మాకు ఇంత ఇచ్చారు అలాగా, దాన్ని బట్టి మనం హెల్ప్ చేయాలి అని ఫీలింగ్ ఐడియా ఉంటది సార్ వాళ్ళకి. ఇక్కడ రెస్పాన్సిబిలిటీ అని ఉండదు, రెస్పాన్సిబిలిటీ ఇష్యూ ఉండదు. Okay, then Nikhil already we discussed. Next, copper, cuprum and zinc. So let's have a revision of that cuprum and zinc. సో క్యూప్రమ్లో నిఖిల్లో మనకి సక్సెస్ క్లియర్గా ఆ పార్ట్ 4th row ఇష్యూ, అందులో హీ విల్ బీ ఇన్ సక్సెస్. సో ఎప్పుడైతే ఆ సక్సెస్ నుంచి నెక్స్ట్ 11th కాలంకి వచ్చేటప్పటికి 1 step బ్యాక్, అంటే సక్సెస్ని నిలుపుకోవాలి లేదా దాన్ని ఎవరైనా అటాక్ చేస్తారేమనేటువంటి ఐడియా డెవలప్ అవుతుంది. టు మెయింటైన్ దట్, దాన్ని అది కాపాడుకోవాలి. 11th కాలం ఇష్యూ. సో వాళ్ళకి ఈ టైప్ ఆఫ్ ఐడియా ఇంటర్మీడియట్గా, అంటే కాన్స్టెంట్గా కాకుండా ఇంటర్మీడియట్గా ఆ ఐడియా వస్తుంటుంది. ఎవరైనా ఇలా సపోజ్ కింగ్ అనుకోండి, సంబడి ఈస్ గోయింగ్ టు అటాక్, సో టు లూజ్ హిస్ దట్ పొజిషన్. సో కాన్స్టెంట్గా కాకుండా అప్పుడప్పుడు ఏదైనా ఆ ఫియర్ అటాక్ చేస్తారనేటువంటిది డెవలప్ అవుతుంది. సో దట్స్ వై మనకి అందులో కూడా ఇంటర్మీడియట్ అటాక్స్, అది కూడా సెక్యూరిటీ పరంగా. సో మీకు మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదా, సార్ కూడా చెప్పారు, క్రాంప్స్ ఇంటర్మీడియట్గా వస్తుంటాయి, పెయిన్స్ కూడా చాలా ఇంటర్మీడియట్గా ఉంటుంది క్యూప్రమ్లో, అబ్డామినల్ కోలిక్ కానీ. సో దట్ ఇంటర్మీడియట్ నేచర్. అండ్ వన్ మోర్, దీంట్లో మనకి అటాక్ అండ్ డిఫెన్స్ చెప్తారు. సో ఎవరైతే అటాక్ చేస్తున్నారో దే విల్ ట్రై టు డిఫెండ్ దట్. సో ఫస్ట్ డిఫెన్స్లో మనం యూజువల్గా ఎవరన్నా మనం అటాక్ చేస్తున్నప్పుడు వాట్ డు వి డూ? డిఫెన్స్ చేయడానికి వి విల్ హ్యాండ్స్ని లేదా ఫిస్ట్తోనో సంథింగ్ వి విల్ ట్రై టు అపోజ్ దట్. వాడిని డిఫెండ్ చేయడానికి మనం ఫిస్ట్ యూజ్ చేస్తాం, హ్యాండ్స్ యూజ్ చేస్తాం ఫస్ట్ ఇమీడియట్గా.
So that attack immediately followed by a defense mechanism will యూజువల్లీగా మనకి ఫిట్స్తో చేస్తుంది. సో మీకు ఒక కొరిలేషన్గా క్యూప్రంలో మనకి ఎపిలెప్సీ కూడా స్టార్టింగ్ ఫ్రమ్ ద ఫింగర్స్, థంబ్ ఇలా క్లోజ్ అయిపోతుంది, ఫిస్ట్ ఇలా అయిపోతుంది. సో దట్ డిఫెన్స్ అక్కడి నుంచి, సో అక్కడ అటాక్ అవుతుంది కాబట్టి దట్ పార్ట్ విల్ బి ఎఫెక్టెడ్ యూజువల్గా. సో అదొక కొరిలేషన్, ఎగ్జాక్ట్గా అలానే కాదు, బట్ మెట్రిమెడికా పిక్చర్కి దట్ మనకి థీమాటిక్ పిక్చర్ ఆఫ్ ద డిఫెన్స్, సో అలా మనకి రిఫ్లెక్ట్ అవుతుంది. నెక్స్ట్ మనకి జింకం. సో జింకంలో ఇట్స్ 12th కాలం. ఇక్కడ కాన్స్టాంట్గా థ్రెట్, కాన్స్టాంట్ అటాక్, ఆ పొజిషన్ ఇంకా లూజ్ అయిపోతున్నామేమో, ఆ సెక్యూరిటీ ఇంకా లూజ్ అయిపోతున్నాము. యూ హ్యావ్ టు బీ అలర్ట్. సో ఆ అలర్ట్నెస్ వల్ల దే విల్ బి మోర్ ఆఫ్ ఫిడ్జిటీ, రెస్ట్లెస్గా ఉంటారు. సో విత్ దట్ దే డెవలప్ నర్వస్ ఎన్ఫీబుల్మెంట్, బ్రెయిన్ ఫ్యాక్ డెవలప్ అవడం. సో కాన్స్టాంట్ అలర్ట్నెస్ వల్ల దిస్ నర్వస్ ఎగ్జాషన్, బ్రెయిన్ ఫ్యాక్, ఈ సిమ్టమ్స్ డెవలప్ అవుతాయి. అదే క్యూప్రంలో ఇంటర్మిటెంట్ అలర్ట్నెస్ వల్ల ఇంటర్మిటెంట్ అటాక్స్, ఇంటర్మిటెంట్ న్యూరాలజియాస్, ఎపిలెప్సీ, పెరాక్సిజమ్స్. సో దట్స్ ద డిఫరెన్స్ థీమాటిక్గా. యాక్చువల్గా స్టార్ట్ చేస్తారు అన్నయ్య గ్యాలియం, జర్మేనియం విత్ ద కేస్ ఎగ్జాంపుల్స్ అనేది స్టార్ట్ చేస్తాడు. లెట్స్ వెయిట్ ఫర్ దట్. సో మీన్వైల్ ఎవరైనా జింకమ్ కానీ లేదా క్యూప్రమ్ కానీ ఎవరికైనా థీమాటిక్గా లేదా కేస్ పరంగా ఎవరికైనా మీ ఎక్స్పీరియన్స్ ఉంటే, ఇఫ్ ఎట్ ఆల్ కేస్ పరంగా ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే షేర్ చేయండి ఈలోపు. నాకు ఒక కేసు అంటే ఇదివరకు ఎప్పుడో మహేశ్వరక్క చెప్పింది. యాక్చువల్గా కోలిక్, సివియర్ అబ్డామినల్ కోలిక్. అప్పుడే నాకు యాక్చువల్గా ఈ ఇంటర్మిటెంట్ పెయిన్ అందులో ఉంటుందని అలా పడిపోయింది అనమాట. ఎప్పుడో నేను 4-5 years బ్యాక్ ఎప్పుడో కేసు చెప్తూ మహేశ్వరక్క సివియర్గా బాగా పెయిన్ వస్తుంది ఒక లేడీ ఎవరికో, అబ్డామినల్ పెయిన్. ఎలా అంటే వచ్చినప్పుడు బాగా సివియర్గా మెలి పెట్టేసినట్టు ఉండి సడన్గా ఇంకా క్రాంప్ లాగా వచ్చేసి మళ్ళీ వదిలేస్తుంది. మళ్ళీ కొద్దిసేపు బాగానే ఉంటుంది, మళ్ళీ సడన్గా సివియర్గా వచ్చేస్తుంది పెయిన్. సో ఇలాగా పెయిన్ ఇంటర్మిటెంట్గా క్రాంపీ పెయిన్, అబ్డామినల్ కోలిక్. సో అలా వచ్చిన కేసులో అంటే అంత సివియర్గా ఉండి తట్టుకోలేని పరిస్థితి, ఇంకా హాస్పిటల్ తీసుకెళ్ళమన్నంత స్టేజ్లో ఉన్నప్పుడు అక్క ఇలా క్యూప్రమెట్ ఇచ్చాక బాగా పెయిన్ తగ్గింది అని చెప్పింది అనమాట. అప్పుడు నాకు ఆ కేసులో అలా ఇంటర్మీడియట్ పెయిన్ అన్నది బాగా గుర్తుంది. అండ్ 1 year బ్యాక్ కూడా వన్ ఆఫ్ మై జూనియర్ కేసులో అబ్డామిన్ సేమ్ కోలిక్, ఎపిగాస్ట్రిక్ రీజన్లో పెయిన్ ఇలా సడన్గా వచ్చేస్తుంది. సేమ్ ఇలా వెనక్కి లాగేసినట్టు, ఇలా ఏంటి ఎలా చెప్తారంటే బట్టతో పిండేస్తున్నట్టు, క్రాంపింగ్ అలా చెప్పింది తను. అండ్ ఎలా ఉంటుంది నేచర్ ఆఫ్ పెయిన్ అంటే అలా వచ్చేస్తుంది, సడన్గా క్రాంప్ వచ్చేస్తుంది, మళ్ళీ వదిలేస్తుంది. సో దట్ కాన్స్టాంట్గా ఉండదు ఆ పెయిన్. సో ఆ బేసిస్ మీద సేమ్ మళ్ళా అలాగే క్యూప్రమెట్ ఇచ్చిన తర్వాత షీ ఆల్సో గట్ రిలీఫ్. సో పెయిన్స్లో నేను అలా ఇచ్చాను. ఇంకా థీమాటిక్గా ఐ డోంట్ హ్యావ్ సచ్ కేసెస్. ఇంకెవరికైనా ఈవెన్ ఇన్ క్లినికల్ కేసెస్ క్యూప్రమ్ కానీ జింకమ్ కానీ ఉంటే జస్ట్ షేర్ దెమ్. యా సార్. I want to tell about the case of Cupromet, sir. ఓకే సార్, కంటిన్యూ చెప్పండి. సార్ వచ్చేలోపు we can discuss.
Yeah, it was the year 2009. Actually, I was away from my family, overseeing a construction at Ramchandrapuram, East Godavari district. And my family was at Hyderabad. ఆ టైంలో హైదరాబాద్లో కొన్ని అంటే డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్ మన రప్చర్ అయిపోయి వేరే వాటర్ తోటి కొంచెం బ్యాడ్ వాటర్ తోటి కలిసి చాలా మందికి డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి ఆ చుట్టుపక్కల. ఆ టైంలోనే మా పెద్దబ్బాయికి కొద్దిగా ఇలాగే పిండేసినట్టుగా అయిపోయి చాలా ఇబ్బంది పడుతున్నాడు అని చెప్తే అప్పట్లో మా గురువుగారు ఉండేవారు. ఆయన ఫోన్లో చెప్తే క్యూప్రమెట్ 200 వేసినా సరే ఏమాత్రం మార్పు కలగలేదు. సరే, ఈ లోపు ఏంటంటే మా ఫాదర్ ఇక్కడి నుంచి నేను మా ఫాదర్ ఇద్దరు వర్క్ దగ్గర ఉండేవాళ్ళం. మా ఫాదర్ అక్కడికి వెళ్ళి చూసి కొంచెం కంగారు పడి న్యూరో సర్జన్ దగ్గరికి తీసుకెళ్తే వీడేంటంటే ఎప్పుడైనా సరే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లేసరికి నార్మల్గా ఉండేవాడు. నార్మల్ టైంలో ఈ అపియర్స్ వెరీ నార్మల్ అండ్ ది అటాక్స్ వేర్ మోస్ట్లీ వెన్ హీ గాట్ అప్ ఫ్రమ్ స్లీప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. ఆ తర్వాత ఆ అటాక్ నుంచి బయటపడటానికి అంటే అప్పటి వరకు నాకు తెలియదు అసలు ఇష్యూ. ఐ డెంట్ సీ వాట్ హీ వాజ్ సఫరింగ్ ఫ్రమ్. సో నేను మా ఫాదర్ హీ టుక్ హిమ్ టు ది ఫాదర్ ఆఫ్ న్యూరో సర్జన్ ఇన్ ఏపీ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్. బట్ he said that maybe due to anxiety in the school he is facing such problems and he just took it easy. He gave some anti-anxiety tablets and took it easy. అలాగే మా గురువు గారికి మా మిస్సెస్ కంటిన్యూస్ గా ఫోన్ చేస్తున్నా సరే ఏదో పేరెంట్స్ కదా కొంచెం భయపడుతున్నారు, ఫీవరిష్ గా ఉంది, ఇది ఉంది అది ఉంది. మామూలుగానే అందరికీ ఫీవర్స్ ఎక్కువగా ఉన్నాయి, వైరల్ ఫీవర్స్ ఎక్కువగా ఉన్నాయి కదా, వీళ్ళు కొద్దిగా పేరెంట్స్ కాబట్టి కొంచెం ఎక్కువ తొందరపడుతున్నారు అనుకున్నారు. ఇది యాక్చువల్గా జరిగింది అరౌండ్ జూన్ జూలై 2009లో జరిగింది. ఆ ఫోన్లో జనరల్గా ఎంత గురుగారు ప్రిస్క్రైబ్ చేసినా సరే చూసిన దారి వేరేగా ఉంటుంది. బట్ మా గురుగారు కొంచెం దూరంగా ఉండటం వల్ల మా వైఫ్ కుడ్ టేక్ మై సన్ టు ది హిమ్. సరే, లేటర్ ఆన్ ఇన్ అక్టోబర్ ఐ వెంట్ దేర్ అండ్ ఐ హ్యాడ్ టు స్టే బ్యాక్ విత్ మై సన్ బికాస్ హీ వాజ్ సఫరింగ్ ఎ లాట్. సఫరింగ్ అంటే ఒక 10 years పిల్లవాడికి 2 చేతులు 2 కాళ్ళు కూడా కొంకర్లు తిరిగిపోయి, ఐ రియల్లీ మీన్ ఇట్, ప్రాక్టికల్లీ మీన్ ఇట్. కొంకర్లు తిరిగిపోవటం అంటే దే కాంట్ స్టాండ్, దే కాంట్ వర్క్ విత్ దేర్ హ్యాండ్స్. అంటే ఇట్ వాజ్ రియల్లీ హార్ట్ రెంచింగ్ టు సీ ఎ కిడ్ ఆఫ్ 10 years old, నాట్ మై సన్, ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ మై సన్ బట్ ఎనీ కిడ్ ఆఫ్ దట్ ఏజ్. when he is suffering from so much of pain, I mean, చాలా ఇబ్బంది అనిపించింది నాకు. మా ఫాదర్ ఎప్పుడైతే నేను ఇంటికి వెళ్ళానో ఇంకా ఆ రోజు నుంచి అప్పటి వరకు ఆయన వాడి పెయిన్స్ ని చూసి 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 ఇంకా బాధ తట్టుకోలేక ఇంకా మళ్ళీ మై ఫాదర్ డింట్ విజిట్ హిమ్ మేబీ ఫర్ అరౌండ్ 1 year or so till he got better. అంత పెయిన్ ఉంటుంది. అంటే ఐఎమ్ టెలింగ్ యూ అబౌట్ ది ప్రాక్టికల్ హై పొటెన్సీస్ ఆఫ్ క్యూప్రమెట్. సో ఇలాగే నడుస్తుంది. నేను మా గురుగారు చెప్తున్నాను, మా గురుగారి దగ్గరికి మా అబ్బాయిని తీసుకెళ్ళినప్పుడు బాగానే ఉంటున్నాడు, అన్ని నార్మల్ గా జరుగుతున్నాయి. నోబడీ వాజ్ బిలీవింగ్ వాట్ ఐ వాజ్ టెలింగ్ దెమ్ దట్ ఈస్ గెటింగ్ దీస్ అటాక్స్. సో ఫైనల్లీ టు మేక్ దోస్ డాక్టర్స్ బిలీవ్ అండ్ మై గురు బిలీవ్, I had to practically take a video of my son while he was suffering. ఆ వీడియో తీసుకెళ్లి బాలపరమేశ్వరరావు గారికి చూపించిన తర్వాత కానీ ఆయన నమ్మలేదు. హీ వాజ్ యాక్చువల్లీ ది ఫాదర్ ఆఫ్ న్యూరో సర్జరీ ఇన్ ఏపీ. అప్పుడు ఆయన ఏం చెప్పారంటే మామూలుగా ఎంఆర్ఐ తీయించమన్నారు. ఈ లోపు మా గురుగారి దగ్గరికి తీసుకెళ్లి అదే వీడియో చూపిస్తే ఓకే, మళ్ళీ క్యూప్రమెట్ 200 రిపీట్ చేయమన్నారు. అప్పటి వరకు ఇనీషియల్ గా క్యూప్రమెట్ 200 పట్టడం తప్ప తర్వాత మళ్ళీ క్యూప్రమెట్ పడలేదు.
ఈ లోపు వేరే వేరే మందులన్నీ వేస్తున్నారు, వాడికేమో సబ్సైడ్ అవ్వట్లేదు, వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు అటాక్స్ రావట్లేదు. ఇదంతా జరిగిన తర్వాత సరే ఫైనల్ గా బాలపరమేశ్వరరావు గారి దగ్గరికి వెళ్ళేసరికి ఆయన ఏమన్నారంటే, ఓకే దిస్ ఇస్ నో డౌట్ ఎపిలెప్సీ, యూ హ్యావ్ టు టేక్ మెడికేషన్ ఫర్ 2 years. టెగ్రిటాల్ 100 mg రాశారు. 2 years వరకు నా దగ్గరికి రావద్దు. ఒకవేళ 2 years అంటే యూఆర్ టాకింగ్ అబౌట్ 730 days. 729 days తర్వాత అయినా సరే ఒకవేళ మీకు బ్రేక్ వస్తే ఆ టాబ్లెట్ వేయటంలో మళ్ళీ అక్కడి నుంచి 2 years కంటిన్యూ చేసిన తర్వాత కానీ నా దగ్గరికి రాకండి, తీసుకురావద్దు పిల్లవాడిని అని చెప్పారు. సరే ఇది తీసుకుని, ఈ ప్రిస్క్రిప్షన్ తీసుకుని, అప్పటికి మా మిస్సెస్ వీళ్ళు ఏంటంటే ది లాస్ట్ హోప్ ఇన్ హోమియోపతి. సో మై ఫాదర్ వాజ్ ఆస్కింగ్ మై వైఫ్ టు టేక్ హిమ్ టు బాలపరమేశ్వరరావు గారు, అండ్ షీ వాజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఆయుర్వేద. బికాజ్ ఆ టైంలో ఏంటంటే ఒక ఆయన బాగా ఎక్కువ ఆయుర్వేద గురించి టీవీల్లో ఎక్కువ చెప్తున్నారని చెప్పి ఆయన దగ్గర తీసుకెళ్తే అంటే వీళ్ళు టీవీలో చెప్పేదానికి నిజానికి ఎంత తేడా ఉంటుంది అనేది నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. హిజ్ నేమ్ వాజ్ ఐ థింక్ ఏల్చూరి అని ఒక ఆయన ఉండేవారు. సో మై వైఫ్ టుక్ మై సన్ టు హిమ్. మా సన్ అప్పటి వరకు బాగానే ఉన్నాడు. జస్ట్ ఏల్చూరి గారికి ఒక 6 feet దగ్గరికి వెళ్ళేసరికి వాడికి అటాక్ స్టార్ట్ అయింది. ఆ 6 feet వాడు ఆయన దగ్గరికి నడవటానికి వెళ్ళడం వలన తను పడిన బాధ ఆయన చూసి, ఇంకా ఈసారి నుంచి ఎప్పుడు మీ పిల్లవాడిని నా దగ్గర తీసుకురాకండి, మీరు ఒక్కళ్ళే వచ్చి మందు తీసుకెళ్ళండి అని చెప్పేసి పంపించేశారు. అంటే దట్ వాజ్ ది క్వాంటమ్ ఆఫ్ సఫరింగ్ విచ్ ది కిడ్ వాజ్ అండర్గోయింగ్. ఏంటి, మా ఫాదరు మా ఇంటికి వచ్చిన మా ఫ్రెండ్స్ ఎవరైనా సరే ఆ టైంలో అటాక్ వచ్చి రావటం చూసిన వాళ్ళు, అండ్ ఈ ఏల్చూరు గారు అన్నాయన, వీళ్ళందరూ కూడా అంతలాగా కదిలిపోయారు వాడి సఫరింగ్ అని చూసి. సరే బీయింగ్ ఎ పేరెంట్ అండ్ నేను ఆ విధంగా చేయలేకపోవటం, చెయ్యకూడదు యాక్చువల్గా. ఐ షుడ్ బి కాన్ఫిడెంట్ అండ్ హీ షుడ్ ఆల్సో నో దట్ మై ఫాదర్ ఈస్ కాన్ఫిడెంట్ దట్ ఐఎమ్ గోయింగ్ టు గెట్ బెటర్ అని చెప్పి ఆ ఫీలింగ్ ఉంటే తన రికవరీ ఫాస్ట్గా అవుతుందన్న ఉద్దేశంతో, దో ఐ వాజ్ ఫీలింగ్ వెరీ బ్యాడ్ విత్ ఇన్ మై సెల్ఫ్ దట్ హీఈస్ బీయింగ్ సఫరింగ్ సో మచ్, ఐ కుడ్ నాట్ ఎక్స్ప్రెస్ మై ఫీలింగ్స్ టు ఎనీబడి. ఒకసారి మా గురువు దగ్గర ఇదంతా భరించలేక నేను బాధపడితే ఆయన కూడా తిట్టారు, నువ్వే అలా ఉంటే వాడు ఇంకా ఇదైపోతాడు, యూ షుడ్ బి కాన్ఫిడెంట్, యూ షుడ్ లుక్ కాన్ఫిడెంట్ ఈవెన్ ఇఫ్ యూ ఆర్ నాట్ ఇంటర్నల్లీ కాన్ఫిడెంట్. సరే ఈ ప్రిస్క్రిప్షన్ టెగ్రిటాల్ 100 mg ఎప్పుడైతే రాశారో అది తీసుకుని మా గురువు దగ్గరికి వెళ్తే, ఇంకా టెగ్రిటాల్ 100 mg వేస్తే గనక ఆ 2 years గనక వేస్తే ఆ తర్వాత కంటిన్యూటీ వేయాల్సి ఉంటుంది. మేబీ యూ మే హ్యావ్ టు ఇంక్రీజ్ ది పొటెన్సీ ఆఫ్ ది మెడిసిన్ అండ్ లేటర్ ఆన్ అట్ అ లేటర్ స్టేజ్ ఆఫ్ లైఫ్ యూ విల్ బికమ్ ఎ వెజిటబుల్, నో డౌట్ అబౌట్ ఇట్. సో డోంట్ టేక్ ది ఛాన్స్. మన మార్గంలో వెళ్దాం. ఓకే, ఇఫ్ వీ కాంట్ రియల్లీ డూ ఎనీథింగ్ అబౌట్ ఇట్, దెన్ ఎలాగా అప్పుడైనా టెగ్రిటాల్ స్టార్ట్ చేయొచ్చు. కాబట్టి యూ బెటర్ కమ్ ఇన్ టు అవర్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అని చెప్తే, అప్పటి వరకు నేను మా ఫాదర్ని మా మిస్సెస్ని సరే లెట్ దెమ్ ట్రై దర్ లక్ అని చెప్పి అనుకుని వదిలేసాను. ఇంకా ఇలాగైతే లాభం లేదని చెప్పి ఐ స్టూడ్ ఫర్మ్ అండ్ ఆస్క్ మై ఫాదర్ అండ్ మై వైఫ్ నాట్ టు ఇంటర్ఫియర్. అండ్ ఐ సెడ్ ఐఎమ్ గోయింగ్ టు సీ దట్ హీ గెట్స్ బెటర్, కమ్ వాట్ మే, ఐఎమ్ గోయింగ్ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ అని చెప్పి వాళ్ళిద్దరికి వార్నింగ్ ఇచ్చేసి ఐ స్టార్టెడ్ మెడికేషన్ విత్ మై గురు. సో అగైన్ దే స్టార్టెడ్ క్యూప్రమెట్ 200 కంటిన్యూస్గా ఇస్తున్నారు. దెర్ వాజ్ నో బెటర్మెంట్. ఎర్లీ మార్నింగ్ లేసే టైంకి బాగా అగ్రవేషన్ ఉంటుంది కాబట్టి అది ఒకవేళ లెక్సిస్లోకి వస్తుంది. అప్పట్లో ఈ మెథడ్ మనకి సెన్సేషన్ మెథడ్లు ఇవి లేవు 2009 అంటే. సో లెక్సిస్ ఇవ్వాలా వద్దా అని ఆలోచించుకుని మళ్ళీ క్యూప్రమెట్ కంటిన్యూ చేస్తూ లాస్ట్కి వచ్చి ఒకసారి ద ప్రాబ్లమ్ ఈజ్
ఆయన దగ్గరికి వీడు వెళ్ళినప్పుడు సండేస్ కూడా నాతో పాటు డిస్పెన్సరీకి వచ్చేవాడు. వీడు వాలంటీర్గా చేస్తాను అని చెప్పి. స్కూల్కి వెళ్ళరా అంటే స్కూల్కి నేను వెళ్ళను, నేను మా ఫ్రెండ్స్ ఎవరో మర్చిపోయాను అందరినీ. సో వెళ్ళిన దగ్గర నుంచి నన్ను గజనీ అని పిలుస్తారు. అప్పట్లో గజనీ అనే మూవీ వచ్చింది. ఆ గజనీ అని పిలుస్తారు. సో ఐ డోంట్ వాంట్ గో టు స్కూల్ అంటే, నేను స్కూల్లో కూడా 1-2 సార్లు అటాక్ వస్తే టీచర్స్ చెప్పారు, మీరు కంగారు పడకండి, మేము క్లాస్ ప్రమోట్ చేయమన్న ఇంటెన్షన్ ఏం పెట్టుకోవద్దు, విల్ ప్రమోట్ హిమ్ సిన్స్ ఈజ్ హ్యావింగ్ సచ్ ఎ ప్రాబ్లం, యూ ప్లీజ్ కైండ్లీ సీ దట్ హీ గెట్స్ బెటర్ ఇన్ ద హౌస్ అని చెప్తే సరే అని ఆపేసింది. సో ఈ వీడు డిస్పెన్సరీకి సండేస్ డిస్పెన్సరీకి వస్తున్నా కూడా అక్కడ ఎప్పుడు కూడా అటాక్స్ రాలేదు. మా గురువు గారు ఎప్పుడు చూడలేదు. వన్ ఫైన్ డే నేను ఏం చేశానంటే ఈవినింగ్ 4 o'clock ఫోన్ చేసి, ఒకసారి నేను పిల్లవాడిని తీసుకొద్దాం అనుకుంటున్నాను, అప్పటికి ఎన్నిసార్లు మందులు వేసినా సరే వాళ్ళు ఏం మార్పు రావట్లేదు, సఫరింగ్ డే బై డే పెరిగిపోతుంది, అండ్ మోర్ ఓవర్ కాంప్లికేషన్ ఏంటంటే వాడు మాట పడిపోయింది. స్లోలీ హిజ్ ఐసైట్ వాజ్ గెటింగ్ రెడ్యూస్డ్, హీ హ్యాడ్ టు టేక్ స్పెక్టికల్స్. ఆ మాట అసలు ఏమీ లేదు, ఓన్లీ సైకిల్ చేయటం ద్వారానే మాట్లాడే పరిస్థితి వచ్చేసింది. అంటే ఇనీషియల్ గా గనక సరైన పొటెన్సీ గనక మనం వేయలేని పక్షంలో పేషెంట్ ఎంతవరకు వెళ్ళొచ్చు. ఈవెన్ దో ఈజ్ క్యూప్రమెట్ పేషెంట్ లో వాడికి మాట పడిపోతుంది, లేకపోతే రాను చూపు తగ్గిపోతుంది అని ఎక్కడ కూడా మెటీరియల్ మెడికల్లో కనిపించదు, అట్లీస్ట్ వాట్ ఎవర్ ఐ హ్యావ్ రెడ్. సో ఇంత కాంప్లికేట్ అయ్యేసరికి నాకు కొంచెం ఒకసారి తీసుకెళ్దాము గురుగారి దగ్గరికి, తీసుకెళ్తే అట్లీస్ట్ హిస్ బ్లెస్సింగ్స్ విల్ మేక్ ఎ డిఫరెన్స్ అనుకుని తీసుకెళ్లి ఆయన దగ్గర కూర్చోబెడితే, అంతకు ముందు నైటే క్యూప్రమెట్ 200 వేసాము. ఆయన అలా చూస్తున్నారు, అబ్జర్వ్ చేస్తున్నారు. వీడికి ఏంటంటే అగ్రవేషన్ ప్లస్ అటాక్ ఎప్పుడు వస్తుంది అంటే, ఇఫ్ ఎట్ ఆల్ సంబడి ఈజ్ అబ్జర్వింగ్ హిమ్ అండ్ హీ నోస్ దట్ సంబడి ఈజ్ అబ్జర్వింగ్ హిమ్, అటాక్ వచ్చేస్తుంది. సో మా గురుగారు అలాగా అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఒక 5 minutes అబ్జర్వ్ చేశారు, 10 minutes అబ్జర్వ్ చేశారు. 10 minutes అబ్జర్వ్ చేసిన తర్వాత ది అటాక్ స్టార్టెడ్. ఆ అటాక్ స్టార్ట్ అయ్యేసరికి మా గురుగారు కూడా కంగారు పడిపోయారు. అంటే హీ నెవర్ థాట్ దట్ ది డెప్త్ ఆఫ్ ది క్వాంటమ్ ఆఫ్ సఫరింగ్ అండ్ ద క్వాంటమ్ ఆఫ్ ద ప్రాబ్లమ్ వాజ్ సో డీప్ దట్ హీ వాజ్ గోయింగ్ ఆన్ గివింగ్ 200s. సో అది చూసి నేను వెంటనే ఇంటికి వెళ్ళిన వెంటనే క్యూప్రమెట్ 1 ml అన్నారు. అంటే సరే నిన్న రాత్రి 200 వేసామండి అంటే, సరే ఇవాళ వెయిట్ చెయ్యి, ఒకవేళ రేపు మార్నింగ్ కూడా ఏమీ డిఫరెన్స్ కనిపించకపోతే రేపు మార్నింగ్ 1 ml అన్నారు. మర్నాటికి కూడా ఏం డిఫరెన్స్ కనిపించలేదు, 1 ml వేసేసి ఐ వెయిటెడ్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 days ఐ వెయిటెడ్. ఎంతకీ ఏమీ మార్పు కనిపించట్లేదు. సరే అప్పుడు నేను మళ్ళీ కంటి తీసి క్యూప్రమెట్ మొత్తం చదివితే, మా పిల్లవాడిని చూసి కెంట్ గారు అలా రాశారా అనిపించింది నాకు. ఆ లెక్చర్స్ ఆఫ్ మెటీరియల్ మెడికల్ క్యూప్రమెట్, హీ సేస్ దట్ ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ ద థంబ్, అండ్ ఎగ్జాక్ట్లీ ఆయన ఎలాగైతే రాశారో అలాగే వీడికి అటాక్స్ కనిపించినాయి. సో ఈసారి ఎప్పుడైతే 9 days అయిపోయిందో 1 ml కొంచెం కూడా డిఫరెన్స్ రాలేదో, కానీ వాడి అటాక్స్ మొత్తం కూడా క్యూప్రమెట్ నే సజెస్ట్ చేస్తున్నాయి ఆ పాయింట్ ఆఫ్ టైంలో. సో మా గురువు గారికి చెప్పకుండా, దట్ వాజ్ ద ఫస్ట్ టైం వెన్ ఐ డిడ్ ఎనీథింగ్ వితౌట్ టెలింగ్ హిమ్. ఆయనకి చెప్పకుండా వెళ్ళి మార్కెట్కి వెళ్ళి క్యూప్రమెట్ 10 ml, 50 ml, 1 gram పిల్స్ తీసుకొచ్చి క్యూప్రమెట్ 10 ml ఒక డోసు వేసేసాను. ఐ డింట్ ఈవెన్ ఇన్ఫార్మ్ మై గురు. వేసేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ మార్నింగ్ నుంచి మళ్ళీ మామూలే. 1 day, 2 days, 3 days, 4 days, 5, 6, 7. సరే ఏంటి, వాట్ షుడ్ ఐ డూ, షెల్ ఐ రిపీట్ ఆర్ షెల్ ఐ గో ఫర్ 50 ml, ఈవెన్ 10 ml ఈజ్ నాట్ యాక్టింగ్ అని చెప్పి, సరే ఇవాళ ఒక్కరోజు వెయిట్ చేద్దాం అని చూస్తే 8th day, దట్ వాజ్ ద ఫస్ట్ డే. ఐఎమ్ స్పీకింగ్ అబౌట్ November 2009. హిజ్ అటాక్ స్టార్టెడ్ ఇన్ June 2009. ఒక్కసారి అర్థం చేసుకోండి, 10 years పిల్లవాడికి కాళ్ళు చేతులు 2 కొంకర్లు పోయి వాడు లెగలేని పరిస్థితి, నుంచోలేని పరిస్థితి. యాక్చువల్గా ఎంత యాక్టివ్గా ఉంటారు ఆ ఏజ్లో పిల్లలు, కనీసం వాడు నుంచోలేడు. ప్లస్ మోర్ ఓవర్ హీ కుడ్ నాట్ ఈవెన్ కన్వే హిజ్ ఫీలింగ్స్ టు మీ.
I used to simply write a message on the paper and he used to answer it. అంత దారుణమైన పరిస్థితికి వెళ్ళిపోయాడు. 8th day after nearly 5 months of his suffering, 5 months is, you just imagine, 150 days of suffering daily, not intermittent. ఫస్ట్ డే వాడికి ఆ అటాక్ యొక్క సివియారిటీ తగ్గి అప్పటి వరకు 45 minutes to 1 hour ఆఫ్టర్ వేకింగ్ అప్ అటాక్ ఉన్నది. ఆ రోజు మాత్రం ఇట్ వాజ్ అరౌండ్ 15 to 20 minutes అండ్ ది సివియారిటీ ఆఫ్ ద అటాక్స్ ఆల్సో రెడ్యూస్డ్. అప్పటి వరకు ఏంటంటే మసాజ్ చేస్తే 1 hour, హాఫ్ అన్ అవర్ దాటిన దగ్గర నుంచి హాఫ్ అన్ అవర్ లోపు ముట్టుకుంటే అసలు అల్లలు ఆడిపోయాడు. హాఫ్ అన్ అవర్ తర్వాత నుంచి మసాజ్ చేయటం మొదలు పెడితే 1.5 hour స్టార్టింగ్ ఫ్రమ్ ద స్టార్టింగ్ ఆఫ్ ద అటాక్కి అప్పటికి కొంతవాడు నార్మల్ అయ్యేవాడు. సరే ఇదంతా అయింది. మా పేరెంట్స్ ఎప్పటికప్పుడు కంటిన్యూస్గా ఫోన్ చేసి ఎలా ఉన్నాడు అని అడగటం. మా ఫాదర్ అయితే యూ జస్ట్ థింక్ ట్వైస్ వెదర్ యూఆర్ డూయింగ్ సమ్ మిస్టేక్ అని అన్నారు. అంటే నువ్వు మూర్ఖంగా ప్రవర్తించి మమ్మల్ని వార్న్ చేసి ఒకవేళ నువ్వేమన్నా తప్పు చేస్తున్నావేమో ఒకసారి నీలో నువ్వు ఆలోచించుకో, అనవసరంగా పిల్లవాడిని నెగ్లెక్ట్ చేస్తున్నావేమో, అంత మూర్ఖంగా నువ్వు హోమియోపతిని నమ్మి అన్న ఉద్దేశంలో అన్నారు. ఆ రోజుని అటాక్ ఎప్పుడైతే అటాక్ డిమినిష్ అవ్వటం మొదలుపెట్టిందో, యూ వోంట్ బిలీవ్ ఇట్, ఆ ఒకే ఒక డోస్ ఆఫ్ 10 mg క్యూప్రమెట్ తోటి విత్ ఇన్ మేబీ అరౌండ్ 15 to 20 days అటాక్స్ అన్ని మొత్తం వ్యానిష్ అయిపోయింది. జస్ట్ లైక్ ఏదో మ్యాజిక్ చేసినట్టు అయిపోయింది. బట్ ఆ మాట, ఆ చూపు అవి నార్మల్ అవ్వట్లా. సరే ఎందుకైనా మంచిది అని చెప్పి చూసి, అప్పుడు ఒకానొక సందర్భంలో డిస్పెన్సరీలో క్యాక్టస్ గురించి డిస్కషన్ వస్తే నాకు ఎందుకో డౌట్ వచ్చి మళ్ళీ బజార్లోకి వెళ్ళినప్పుడు క్యాక్టస్ 6 ఉందా అని అడిగితే క్యాక్టస్ 6 లేదు 30 ఉంది అంటే, సరే అని క్యాక్టస్ 30 ఒక డోస్ తీసుకొచ్చి మార్నింగ్ 10 o'clockకి ఆ క్యాక్టస్ 30 ఒక డోస్ వేస్తే ఈవినింగ్ 4 o'clock కల్లా వాడికి మాట వచ్చేసింది. అక్కడి నుంచి స్లోగా హీ టుక్ ఆఫ్ హిస్ స్పెక్టికల్స్ అండ్ ఈవెన్ టుడే హీ డజంట్ నీడ్ ఎనీ స్పెక్ట్స్. టుడే నౌ హీ ఈజ్ అరౌండ్ 23 years old. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను అంటే, అదే మూమెంట్లో నాకు బాగా సీనియర్, సైనిక్ స్కూల్లో నాకు బాగా సీనియర్ ఒక ఆయన ఉండేవారు. అంటే సీనియర్ ఇన్ ద సెన్స్ హీ వాజ్ నియర్లీ 16 years సీనియర్ దెన్ మీ. ఆయన బాగా క్లోజ్గా ఉండేవారు. హైదరాబాద్లో ఉన్నప్పుడు ఆయనకి నేను హైదరాబాద్ నుంచి పిల్లవాడికి బాగోట్లేదని చెప్పి నేను వర్క్ దగ్గరగా ఉంటానని చెప్పి ఐ షిఫ్టెడ్ టు భీమవరం. సరే ఈ విధంగా ఆయనకి చెప్పకుండా వచ్చేసాను అని చెప్పి నేను ఒక లెటర్ రాసి, ఐఎమ్ రియల్లీ ఐ అపాలజైజ్ ఫర్ నాట్ హ్యావింగ్ ఇన్ఫార్మ్డ్ యూ, ఐఎమ్ రైటింగ్ దిస్ లెటర్ టు ఇన్ఫార్మ్ యూ దట్ ఐ హావ్ షిఫ్టెడ్ టు భీమవరం, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, ఐ విల్ మీట్ యూ వెన్ ఐ కమ్ దేర్ అంటే ఆయన వెంటనే ఫోన్ చేశారు. ఏం జరిగింది బాబుకి ఏంటి అని చెప్పి ఫోన్ చేస్తే, ఇలా జరిగింది అంటే, సేమ్ అదే June 2009లో వాళ్ళ అబ్బాయికి కూడా అదే అటాక్ వచ్చింది. ఇవాళకి అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ 11 years డౌన్ ద లైన్, ఈజ్ రియల్లీ అ వెజిటేబుల్ టుడే. ఈజ్ unable to do his things, he is unable to get up from his bed, he needs some support to get up from his bed, and if I am not wrong, they might have started with Tegretol also for him also. ఎందుకంటే అలోపతిలో జనరల్గా సేమ్ ప్రిస్క్రిప్షన్స్ ఉంటాయి కాబట్టి. సో సీ ద డిఫరెన్స్. మా పిల్లవాడు ఎక్కడి నుంచి ఎక్కడికి రికవరీ వచ్చింది, వాడి అటాక్స్ తగ్గిపోవటం అటుంచండి, ఇంకా జన్మలో వాడికి మాటలు రావని మా ఫాదర్ ఈ సింప్లీ థాట్ దట్ హీఈస్ నెవర్ గోయింగ్ టు గెట్ హిస్ వాయిస్ బ్యాక్. నేను చేసిన ఫస్ట్ పని ఏంటంటే 4 o'clock వాడికి వాయిస్ వచ్చింది నవంబర్లో 2009లో. ఐ ఆస్క్డ్ హిమ్ ఇమీడియట్లీ టు కాల్ హిస్ గ్రాండ్ ఫాదర్. అండ్ బిలీవ్ మీ, మా మదర్కి మా ఫాదర్కి ఆ రోజు వచ్చిన ఆనందం, ఐ హావ్ నెవర్ సీన్ దెమ్ సో హ్యాపీ. సో దిస్ ఈస్ ద డిఫరెన్స్. I just wanted to tell about Cupromet, and I am also telling you what happens if at all somebody goes for allopathy. ఆ రోజుని నేను మొండిగా
in spite of my father warning that I was doing, he asked me to consider if I was doing anything wrong by not going for allopathy and subsisting with homeopathy. And thankfully, later on, I told my Guruji that I had given him 10M without telling him. He said, fine, when the case is getting better, nothing to feel bad about it. ఆ తర్వాత కూడా ఇయర్లీ ఒకసారి అలా రావటం జరిగింది. మేబీ 2 to 3 years బ్యాక్ అగైన్ డాక్టర్ జ్ఞానశేఖర్ కేమ్ టు మై అసిస్టెన్స్. హీ రియల్లీ హెల్ప్ మీ. మొత్తం బ్యాక్గ్రౌండ్ అంతా, హిస్టరీ అంతా అడిగిన తర్వాత హీ గేవ్ నాట్రమోర్ 10M 1 dose. And for the last 2 years, there was no attack whatsoever. So this is the case of Cupromet. Thank you. Thank you, Raghavan Garu. ఎక్స్ప్లెయిన్ సార్, అసలు మీరు ఒక పేరెంట్గా పిల్లవాడిని ఆ స్టేజ్లో కూడా మెయింటైన్ ఉంది. పేరెంట్ కాదు సార్, అంటే ఒక పేరెంట్ గా వాడి బాధను గనక చూసుంటేనండి, ఐ రియల్లీ నేను పడిన బాధ పెద్ద ఎక్కువ కాదు, తను అంతలా బాధపడుతున్నాడు అనేది మెయిన్ బాధ నాకు. ద సఫరింగ్ వాజ్ రియల్లీ అంటే హార్ట్ రెంచింగ్ అండి. క్యూప్రమెట్ గనక 10M 50M లో పడాల్సిన పరిస్థితి వస్తే టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ దట్ ద పేషెంట్ ఈజ్ సఫరింగ్ లైక్ హెల్. నేను బ్రతికొండటం బదులు చనిపోవటం బెటర్ అన్నంతగా సఫర్ అవుతారండి ఆ పేషెంట్స్. అది ప్రాక్టికల్లీ ఐ హావ్ సీన్ హిమ్. సో ఐ జస్ట్ టోల్డ్ మై ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ స్టేట్ లో కూడా మీరు దాన్ని స్టడీ చేసి దాన్ని మళ్ళీ అది గురువు గారి ఆశీర్వాదమే సార్, అది మంది కాదు. ఎందుకంటే అసలు ఆ స్టేట్ లో పిల్లవాడు అలా ఉన్నప్పుడు మన మైండ్ అసలు పనిచేది. మన వాళ్ళకి వచ్చింది అన్నప్పుడు మనకి నాకైతే అలా ఉంటుంది. మిగతా ఇంకొక విషయం ఏంటంటే ఈ క్యాక్టస్ ఎప్పుడేసానో కూడా చెప్తాను. యాక్చువల్లీ బాగోదేమో అని చెప్పడం చెప్పలేదు. ఆ 10 o'clock ఏదైతే క్యాక్టస్ 30 వేసానో యాక్చువల్గా ఆ రోజు ఈ స్టాప్ బ్రీదింగ్, అంటే బ్రీదింగ్ ఆగిపోయింది. బ్రీదింగ్ ఆగిపోవడం వలన నాకు ఎందుకో ఒకానొక సందర్భంలో డిస్పెన్సరీలో డిస్కషన్లో క్యాక్టస్ గురించి డిస్కషన్ వచ్చినప్పుడు దట్ హెల్ప్స్ ఎ లాట్ అని చెప్పి గురుగారు చెప్పడం వలన నా లైఫ్లో ఎప్పుడు కూడా అంత స్పీడ్గా వెళ్ళలేదు సార్. నేను డ్రైవింగ్లో అంత స్పీడ్గా వెళ్ళడమే కాకుండా, అంటే గురువు గారు ఆశీర్వచనం అంటే ఎలా ఉంటుందో చెప్తున్నాను. జనరల్లీ దట్ షాప్ ఓపెన్స్ అట్ 10:30 AM ఇన్ ద మార్నింగ్ అండి. ఆ రోజుని ఈ అటాక్ వాడికి రావటం అంటే నేను కన్విన్స్ అయిపోయాను దట్ ఈజ్ నో మోర్. సో నేనేం చేయటం మొదలు పెట్టానంటే, సరే ఇంకా దీంతో వాడు ఇప్పటి వరకు ఫిజికల్ గా అనుభవించిన నరకం ఇంకా తీరిపోయింది, పోనీలో అట్లీస్ట్ ఇంకా ఫర్దర్ గా వీడు బాధపడాల్సిన అవసరం ఉండదు కదా అన్న దాంట్లో ఆలోచిస్తూ ఉంటే అప్పుడు నాకు క్యాక్టస్ స్ట్రైక్ అయింది. అదే కనుక నేను కంగారు పడిపోయి మైండ్ అంతా చల్లా చెదురుగా ఉన్నప్పుడు మనకు అటువంటిది స్పృశించవు. ఆ క్యాక్టస్ నాకు గుర్తొచ్చిన వెంటనే నేను బండి వేసుకుని ఎంత ఫాస్ట్గా వెళ్ళానంటే నా లైఫ్లో ఎప్పుడూ అంత స్పీడ్గా వెళ్ళాను. ఐ రీచ్డ్ ది షాప్ బై 9:30. బిలీవ్ మీ 10:30కి ఓపెన్ చేసే షాప్ ఆ రోజు 9:30కి ఓపెన్ అయ్యింది సార్. సో క్యాక్టస్ తీసుకుని నేను క్యాక్టస్ తీసుకొచ్చి వేసిన తర్వాత విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ హీ రికవర్డ్ అండి. హీ స్టార్టెడ్ బ్రీదింగ్. అంటే ఇదంతా సైఫై మూవీస్ లో లాగా లేకపోతే విఠలాచార్య మూవీస్ లో లాగా అనిపించవచ్చు, కానీ అందుకే నేను ఫస్ట్ ఇందాక చెప్పలా. బట్ దాట్స్ ద రియాలిటీ. క్యాక్టస్ 30 వేసిన తర్వాత అరౌండ్ 10 minutes ఆర్ సో 5 minutes to 10 minutes లో ఈ స్టార్టెడ్ బ్రీదింగ్ అగైన్. అంటే నేను అనేది హార్ట్ బీట్ ఆగిపోయిందని నేను అంటలేదు, కానీ ఐ థాట్ దట్ ఇట్ హ్యాడ్ హ్యాపెండ్. మేబీ ఆ మస్కులర్ బాగా పట్టేయటం వలన ఆ బ్రీదింగ్ అనేది వాడికి అందకపోవటం జరిగి ఉండొచ్చు.
But just imagine a 10-year-old kid suffering like that. It's really Guru garu ఆశీర్వచనం వేరేది ఏమీ కాదు. థ్యాంక్ యూ సార్ రాఘవన్ గారు. ఓకే సార్, థ్యాంక్ యూ. యాక్టర్స్ గురించి కూడా చాలా డేర్ చేశారు సార్ మీరు, అసలు చెప్పాలంటే. ఎక్సలెంట్ సార్. సో యంగ్ జనరేషన్ స్టూడెంట్స్ అలాంటి వాళ్ళకి ఇట్స్ ఎ బూస్టింగ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఎవరైనా ఇంకా ఇలా కేసెస్ హలో ఎవరైనా చెప్తారా కేసెస్ ఎక్స్పీరియన్స్? గౌతమ్ ఏదో చెప్తాను. హలో, నో వినిపించట్లేదు. ఒకసారి మళ్ళీ రీజాయిన్ అవ్వు. వినిపిస్తుంది. హలో వినిపిస్తుందా? ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సార్, జై కుమార్ సార్. మీ కామ్ అండ్ కూల్ మైండే మిమ్మల్ని అలాగా చేయగలిగింది. ఇట్స్ రియలీ గ్రేట్ సార్. మీ ఎక్స్పీరియన్స్ మాకు షేర్ చేసినందుకు చాలా థ్యాంక్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. నేను ఒక కేసు, ఇది యాక్చువల్గా ఇది ఒక డాగ్ అన్నమాట. ఇప్పుడు రీసెంట్ గా ఏంటంటే ఈ డాగ్స్ లో డిస్టెంపర్ డిసీజ్ అని చెప్పేసి, ఇది ఎప్పటి నుంచో ఉండేది. ముఖ్యంగా ఏంటంటే ఈ డిసీజ్ ముఖ్యంగా నర్వ్ ఎఫెక్షన్స్ ఎక్కువ అవుతాయి. ఈ డిస్టెంపర్ డిసీజ్ ఏదైతే వస్తుందో ఇంకా ఆ కేసెస్ లో అలాంటి డాగ్స్ లో మనం వాటిని మర్చిపోవచ్చు. బికాజ్ ఇట్ ఎండ్స్ ఇన్ డెత్. ఆల్రెడీ నేను ఒక 2-3 వెటర్నరీ డాక్టర్స్ కూడా కనుక్కున్నాను, ఏం చేయొచ్చు, మీరు ఏం చేస్తారంటే. లేదు సార్, ఇలాంటి కేసులు వస్తే మరి మేము మామూలుగా యాంటీ ఎపిలెప్టిక్ డ్రగ్స్ ఇస్తాము, కానీ అవి సరిగ్గా పనిచేయకపోవచ్చు, మాక్సిమం హోప్స్ వదిలేసుకుంటారు చాలా మంది అని చెప్పి అన్నారు. సో ఎవరైతే డాగ్ పెట్ ఉన్నారో, ఐ మీన్ పేషెంట్ ఎవరైతే ఉన్నారో మాకు కొంచెం తెలిసిన వాళ్ళు అనమాట. మేము వాళ్ళ దగ్గర నుంచే మా డాగ్ ని తెచ్చుకున్నాము. సో వాళ్ళు ఆ రకంగా సరే మీరు ఏమైనా ట్రై చేయగలరా అని అడిగారు. యాజ్ యూజువల్ గా సరే ట్రై చేద్దాంలేండి, ఏం చెప్పండి, ఏం కంప్లైంట్స్ ఏంటి అని అడిగాను. అడిగితేని దానికి ఆల్మోస్ట్ ఒక 6 to 8 months నుంచి దానికి ఇలాగా ఈ డిస్టెంపర్ డిసీజ్ ఏదైతే ఉందో సిమ్టమ్స్ ఏంటంటే దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ కాళ్ళు అండ్ బోత్ ఫ్రంట్ లెగ్స్ అండ్ బిహైండ్ లెగ్స్ రెండు బాగా క్రాంప్స్ వచ్చేస్తాయి బాగా సివియర్ గా. ఆ క్రాంప్స్ వచ్చి అది ఏమవుతుందంటే ఒక ఫిట్స్ లాగా వచ్చేసి, క్రాంప్స్ తర్వాత ఎపిలెప్సీ వస్తుంది. ఆ కన్వల్షన్స్ లో ఏమవుతుందంటే అది లాస్ట్ కి యూరిన్ అండ్ స్టూల్ పాస్ అయిపోతుంది అనమాట. అండ్ దట్ టు లార్జ్ స్టూల్ పాస్ అయిపోయి ఇంకా చాలా సేపు అది అలాగే ప్రోస్ట్రేటెడ్ గానే ఇంకెవరితోని ఏమి కలవకుండా, అది యాక్చువల్గా ఇంట్లో పెరుగుతుంది కుక్క. అది బయట మనం మామూలుగా కట్టం, ఐ మీన్ వాళ్ళు బయట కట్టరు అనమాట కుక్కని. సో బాగా నీరసపడిపోయి ఇంకా వాళ్ళు ఏం చేస్తారంటే హాట్ వాటర్ పెట్టి కడుగుతున్నప్పుడల్లా దానికి బాగా అదేదో ఒక డిస్కంఫర్ట్ గా ఫీల్ అవుతుందంట. సో కోల్డ్ వాటర్ పెట్టి కడిగినప్పుడు ఆ డాగ్ ఏదైతే ఉందో కొంచెం బెటర్ గా ఫీల్ అవుతుందంట. ఏ రకంగా అడిగాను, కొంచెం తోకది ఊపడం అలా చూపిస్తుంది, ఆ సైకింగ్ చేస్తుంది ఈ ఇలాంటి కండిషన్స్ లో అన్నారు. అండ్ రోజుకి అట్లీస్ట్ ఒక 3 to 4 times అని వస్తుంది అనమాట అది. సో చాలా ప్యాథటిక్ కండిషన్ పాపం దానికి.
అయితే నేను కేసు మొత్తం తీసుకున్నాను. ఆ వీక్నెస్ తర్వాత యూరిన్ అండ్ ఫీసెస్ ఆఫ్టర్ ఎపిలెప్సీ అవ్వడం కొంచెం ఆ డాగ్ మనలో ఉండదండి అనేవారు. ఓకే, ఇంకేం చేస్తుంది అంటే బాగా అది ఏం చేస్తుంది అంటే వీళ్ళ మసాజ్ చేస్తారు అన్నమాట దానికి. అంటే కాళ్ళు పిసకడం లేకపోతే ఏదైనా చేస్తున్నప్పుడు అది ఓకే కొంచెం బెటర్ గా ఫీల్ అవుతుందని చెప్పేసి వాళ్ళు అన్నారు. నేను చూడలేదు యాక్చువల్ గానీ వాళ్ళు అన్నారు. ఫోన్ లో తీసుకున్న కేసు అనమాట. ఓకే, నేను మామూలుగా ఏం చేద్దామని చూసాను ఫస్ట్. నేను ఓకే సిమ్టమాటిక్ గానే ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం వేద్దామని ఆలోచించాను. ఫస్ట్ రిపటరీ తిరిగేసాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వేసిన తర్వాత రిపటరీ చూసిన తర్వాత ఓకే సిమ్టమ్ సిమిలారిటీగా ఓకే మనకి కుప్రమెట్ ఉంది, లెటెస్ట్ ట్రై విత్ కుప్రమెట్ అని చెప్పేసి నేను కుప్రమెట్ ఫస్ట్ 200 లో ఒక డోస్ వేసాను. డోస్ వేసిన తర్వాత ఆల్మోస్ట్ ఒక డైలీ 3 to 4 టైమ్స్ వచ్చేది. అది గ్రాడ్యువల్ గా 2 టైమ్స్ రావడం మొదలుపెట్టింది. ఇంటెన్సిటీ తగ్గింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ 200 వేసిన నెక్స్ట్ 2 days నుంచి. ఆ తర్వాత గ్రాడ్యువల్ గా 1 month ఆల్మోస్ట్ 2 doses వేసాను 1 month లో. వేసిన తర్వాత ఇంటెన్సిటీ తగ్గుతూ ఎపిసోడ్స్ తగ్గుతూ ఆల్మోస్ట్ మంత్లీ వన్స్ అలాగా రావడం మొదలు పెట్టింది అనమాట. సరే మళ్ళీ ఏమైంది, మళ్ళా సివియరిటీ పెరిగిపోయింది. మళ్ళీ సరే వన్నం వేసాను. పెరిగిపోతే వన్నం వేసిన తర్వాత కూడా అది కంట్రోల్ చేయలేకపోయాను. ఎపిలిప్సీ మళ్ళీ రావడం స్టార్ట్ అయింది. ఇనిషియల్ గా బాగానే హోల్డ్ చేసింది, కానీ తర్వాత మళ్ళీ హోల్డ్ చేయలేకపోయేసరికి మళ్ళీ వన్నం వేసాను. మళ్ళీ వన్నం కూడా వేసిన తర్వాత అది కూడా ఒక 1 month హోల్డ్ చేసింది. ఆల్మోస్ట్ ఒక 2 doses మళ్ళీ వేసాను 1 month లోనే. ఈ కొత్త సిమ్టమ్ చెప్పాడు అనమాట. ఏం చేస్తుంది అసలు దాని మార్నింగ్ నుంచి నైట్ యాక్టివిటీస్ ఏం చేస్తుంది అంటే రోజు కాకుండా భిన్నంగా ఏం చేస్తుందని అడిగాను. ఈ మధ్య ఏంటో సార్ గోడలు మొత్తం గీకి సున్నం బాగా తినేస్తుంది అది అని చెప్పి అంటున్నాడు. మొత్తం గోడకు పిచ్చదే తినేస్తుంది అని అంటున్నాడు. ఏంటబ్బా ఇది, ఓకే అసలు ఎందుకు గోడలు ఏముంటుంది, కాల్షియం ఉంటుంది, ఓకే లెట్ us సీ ద రిలేషన్షిప్ ఆఫ్ విటమిన్ అని చూసి ఫాతక్ రిపటరీలో, అంటే అప్పుడు నా దగ్గర రిపటరీ ఉంది, ఫాతక్ రిపటరీ ఫోన్ లో. సరే ఏంటబ్బా కుప్రమెటిక్ రిలేషన్ చూస్తే కెల్కేరియా ఉంది. సో కెల్కేరియా 200 డోస్ వేసాను. ఆ డోస్ వేసిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 1.5 year 2 years అవుతుంది. ఒక్క ఎపిసోడ్ కూడా రాలేదు. అండ్ గాడ్స్ గ్రేస్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. నైస్. animals లో కూడా you are playing very good. థ్యాంక్ యూ సార్. అక్క మహేశ్వర్ అక్క, హలో. రాఘవ, అక్క కేసు చెప్పిన నాకు గుర్తు. అదే నువ్వు చెప్పావు కదా, నాకు ఎగ్జాక్ట్ గా గుర్తు లేదు కేసు డీటెయిల్డ్ గా. ఇంటర్మిటెంట్ అనేది మామూలుగా ఇంటర్మీడియట్ మెడికల్ చెప్పిన మామూలుగా ఈ పెయిన్ కి స్పాజమ్స్ కి అడ్డానికి పలికి వేస్తుంటాం కానీ ఆ ఇంటర్మీడియట్ మీరు చెప్పిన తర్వాత ఆ కేసుని అప్లై చేయడం మొదలెట్టింది. అది చాలా క్లారిటీగా ఉంటది అనమాట. ఆ 5 నిమిషాల సఫరింగ్ అనేది ఇందాక సార్ చెప్పినట్లుగా ఆఫ్టర్ 5 minutes అసలు కంప్లీట్ నార్మల్ గా ఉంటారు. మళ్ళా ఇంకొక ఎపిసోడ్ స్టార్ట్ అయ్యే వరకు అనమాట. అసలు అది మనకి చాలా ఒక లైవ్ కేసు చూస్తేనే ప్రింట్ అయిపోతుంది. మామూలుగా జనరల్ గా డయేరియా కేసెస్ లో కూడా మనం చూస్తూనే ఉంటాం అక్యూట్ గా. అప్పటి వరకు ఇలా మెలికలు తిరిగిపోయి అట్లా ఉన్నవాళ్ళు మళ్ళా అంటే దీనిలో కూడాను డిస్మెనోరియాలో కూడా చూస్తూ ఉంటాము ఇంటర్మిటెంట్ స్పాజమ్స్. అప్పటి వరకు ఉన్న స్పాజమ్ అసలు కంప్లీట్ గా వానిష్ అయిపోతుంది. మళ్ళా అంతలోనే ఒక 5-10 నిమిషాలకి మళ్ళా రావడం. అంటే ఇలా క్లినికల్ గా వేయడం తప్పించి కాన్స్టిట్యూషనల్ గా మటుకు నేను వేయలేదు ఇప్పటి వరకును. ఇప్పుడు క్లాస్ విన్నాక అప్పుడు ఖచ్చితంగా కనిపిస్తుంది. అదే
ఓకే నాన్న. అటాక్ అండ్ డిఫెన్స్ అనేది మనకి వాళ్ళ లైఫ్ సిచ్యువేషన్ అది ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారనేది ఎగ్జాక్ట్ గా. అవును. అటాక్ అండ్ డిఫెన్స్ అనేది అనగానే ఇంకా యానిమల్ కింద అనేస్తుంటాం. బట్ ఫీలింగ్ అంటే ఎక్కడ ఆ సక్సెస్ పోతుంది అనేది టు మెయింటైన్ దట్ సక్సెస్. ఆ సెక్యూరిటీ ఫైనాన్షియల్ ఇష్యూస్ లో వాళ్ళ సక్సెస్ కానీ కేసులో నేను ఎక్స్పీరియన్స్ అవ్వలేదు యాక్చువల్గా అది ఎలా వాడు ఎక్స్ప్రెస్ చేస్తారనేది. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే మనకి బ్రోమిన్ వాటిలో కూడా సేమ్ ఈ అటాక్ ఆ థీమ్ వస్తుంది. మినరల్ అటాక్, యానిమల్ అటాక్, ఆ డిఫరెన్సెస్ కేసులో తప్ప మనం ఇలా మాట్లాడుకుంటే అర్థమయ్యేది కాదు. అవును అవును. ఇంకెవరైనా బడి కేసెస్? హలో గౌతమ్ సార్. శంకరన్ సార్, యాక్చువల్గా ఈ రీసెంట్ కోవిడ్ కేసెస్ లో కొన్ని ఒక కేసులో మీరందరూ వినే ఉంటారు నాకు తెలిసి. ఒక కేసులో ఏంటంటే ఆయన యాక్చువల్గా కరాటీ మాస్టర్ అనుకుంటా. ఆయనకి కోవిడ్ వచ్చిందనమాట. అయితే సివియారిటీ సిమ్టమ్స్ ఎక్కువగానే ఉన్నాయని చెప్పేసి అన్నారు అందులో కేసులో, శంకరన్ సార్ కేసుది. సో ఆయన యాజ్ యూజువల్ గా ప్రిస్క్రిప్షన్ క్యాంఫర్ ప్రిస్క్రైబ్ చేసినట్టున్నారు. ఎగ్జాక్ట్ గా అడిగలేదు కానీ క్యాంఫర్ ప్రిస్క్రైబ్ చేసినట్టున్నారు. తగ్గపోయేసరికి కేసు తీసుకుంటారనమాట. ఆ డ్రీమ్స్ లో ఆయనకి ఏంటంటే సమ్మన్ ఈస్ బీయింగ్ ఎవరు నన్ను అటాక్ చేస్తున్నారు, నేను వాటిని డిఫెన్స్ చేసుకోవాలి వాళ్ళని. బికాస్ ఐ డోంట్ నో, సేమ్ వర్డింగ్ నాకు ఎగ్జాక్ట్ గా గుర్తులేదు కానీ ఆ డ్రీమ్ లో అదే ఉంటుంది అనమాట ఆయనకి. అండ్ ఫిజికల్స్ గా చూస్తే ఒక ఆల్మోస్ట్ 1 or 2 liters ఆఫ్ కోల్డ్ మిల్క్ తాగుతారనమాట డైలీ ఆయన. అండ్ సమ్ ఇంటర్సెప్షన్స్ కూడా ఉంటాయి ఆయనకి యాక్చువల్ గా, అబ్డామిన్ లో సమ్ నాటీ లంప్స్ లా ఉంటాయని చెప్పి అన్నారు. అంటే ఈ డ్రీమ్ ఏంటంటే ఆయనకి సమ్మన్ ఈస్ బీయింగ్ ఐఎమ్ బీయింగ్ అటాక్డ్, సో ఐ నీడ్ టు బి డిఫెన్స్ అనే డ్రీమ్ వస్తుంది అనమాట. సో ఆ కేసులో కుప్రమెట్ 200 ఇస్తారు అనుకుంటాను నాకు తెలిసి. ఆ తర్వాత ఆయనకి పాజిటివ్ నుంచి నెగిటివ్ వస్తుంది అనమాట కేసులో. అది రీసెంట్ గానే సార్ చెప్పిన కేసు అనమాట. అవునవును, అది సార్ వెబినార్ లో చెప్పినట్టున్నారు కేసు. స్టూడెంట్స్ లేదా ఇంకా ఎవరైనా మీరు ఎప్పుడైనా ఇలా ఏదైనా కేసులో ప్రిస్క్రైబ్ చేశారా క్యూప్రమ్ కానీ ఏదైనా? హలో జ్ఞాని, రాఘవన్, డూ యూ హ్యావ్ ఎనీ ఎక్స్పీరియన్స్? ఏమైనా కేసెస్ ఉన్నాయా? లేదు ప్రస్తుతానికైతే. క్యూప్రమ్ జస్ట్ అక్యూట్ గా కాఫ్ లో కానీ క్రాంప్స్ కానీ ఇవ్వడం కానీ స్పెసిఫిక్ గా ఎలాంటి కేసు అయితే లేదు. ఓకే. సో ఐడియా ఆఫ్ గ్యాలియం. థర్టీన్త్ కాలం. సార్ ఒకవేళ వచ్చేటట్టు ఇంతవరకు మనం ఈ థీమ్ ఒకసారి స్టడీ చేసుకున్నాం. సో గ్యాలియంలో ఏంటంటే
ద థ్రెట్ టు సెక్యూరిటీ ఈజ్ అన్ ఇమిటెంట్ అండ్ అన్అవాయిడబుల్. ఇంకా తప్పదు ఈ థ్రెట్. సో ఏదైతే మనకి క్యూపరంలో ఇంటర్మీడియట్, ఆ తర్వాత కాన్స్టాంట్ థ్రెట్ ఇన్ జింకమ్ ఉంటుంది. నెక్స్ట్ ఇది గ్యాలియంకి వచ్చేటప్పటికి ఇంకా ఈ థ్రెట్ ఏదైతే ఉందో సెక్యూరిటీ పరంగా నేను ఇంకా ఇది అవాయిడ్ చేయలేను, ఐ హ్యావ్ టు ఫేస్ ఇట్. సో ఇట్స్ గోయింగ్ టు హ్యాపెన్, ఐ హ్యావ్ టు ఫేస్ ఇట్. సో అక్కడ జింకమ్ అయితే సార్ ఇచ్చిన వర్డ్స్ లో ద క్వశ్చన్ హియర్ ఇన్ జింకమ్ ఇస్ ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్, ఈజ్ ఇట్ గోయింగ్ టు హ్యాపెన్, ఈజ్ ఇట్ గోయింగ్ టు కమ్ అనే ఐడియా ఉంటుంది జింకంలో. అంటే వాళ్ళు వస్తారా అంటే సపోజ్ ఎగ్జాంపుల్ పోలీస్ మ్యాన్ లేదా అలా తీసుకుంటే పోలీస్ వాళ్ళ గురించి వాళ్ళని వస్తారేమో, అటాక్ చేస్తారేమో, లేదా ఇంకెవరన్నా. సో దట్ టైప్ ఆఫ్ సేమ్ ఐడియా గ్యాలియం అయితే కనుక ఎస్ ఇంకా వాళ్ళకి కంపల్సరీగా వస్తారు. సో ఐఎమ్ గోయింగ్ టు బి అటాక్డ్, అది కంపల్సరీగా అది జరుగుతుంది, ఇట్స్ హ్యాపెనింగ్, ఇట్ విల్ హ్యాపెన్. సో దీంతో వాళ్ళు ఎలా ఉంటారంటే ఐ హ్యావ్ టు ఫేస్ ఇట్ అండ్ ఐ హ్యావ్ టు పోస్ట్ పోన్ ఇట్, ఈ ఐడియాతో ఉంటారట. సో అది ఖచ్చితంగా హ్యాపెన్ జరుగుతుంది, బట్ అట్లీస్ట్ ఐ కెన్ పోస్ట్ పోన్ ఇట్. సో బట్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ ఇట్ విల్ హ్యాపెన్. సో ఆ ఐడియాతో ఉంటుంది గ్యాలియం 13th column. సో దే కెనాట్ అవాయిడ్ ఇట్ థ్రెట్. కమింగ్ టు ద నెక్స్ట్ జర్మేనియం 14th column. సో గ్రాడ్యువల్గా ఇంకా రైట్ సైడ్కి వెళ్ళే కొద్దీ లూజింగ్ ఎక్కువగా ఉంటుంది. ఐఎమ్ లూజింగ్ దట్. నెక్స్ట్ in germanium there is a failure to protect their security in face of attack. So నేను ఇంకా ఫేస్ చేయాలి, it will happen in gallium, and in germanium I may fail in protecting myself. సో ఆ అటాక్ నుంచి నన్ను నేను కాపాడుకోలేను. సో చూసారు అంత తేడా వచ్చిందో నిఖిల్లో. Yes, I am successful in protecting myself, at the same time others or my family. So that with that strong pride, ఆ సక్సెస్ తో ఉంటారు నిఖిల్. సో చూసారు జర్మేనియంకి వచ్చేటప్పటికి ఆ ఫెయిల్యూర్, లాస్, I can't even protect myself, I may fail in protecting myself. So that failure starts here. So I will read here about germanium, what sir has given. I go back to just to give an expression of it. So the gallium person is coming and he is asking you to check his blood pressure. He is getting his medical records very often done, and he is very orderly and organized is the way he speaks. And the impression you get is he thinks he is going to get a big problem anytime. It's as if his pressure is going to go up, as if this is going to happen anytime, and for that he has to keep checking so that he can postpone this attack at any time. సో ఈ అటాక్ అనేది మనకి క్లినికల్గా అంటే ఇప్పుడు చెప్పారుగా పాయింట్స్, బ్లడ్ ప్రెషర్గా తీసుకున్నాడు, ఆ 4th రో హెల్త్ ఇష్యూనే, అదే వాడికి అటాక్ అన్నమాట. అంటే ఫ్యూచర్లో కంపల్సరీగా నాకు బ్లడ్ ప్రెషర్ వస్తుంది, ఇప్పుడు నేను దాన్ని
పోస్ట్పోన్ చేసుకోగలను. సో దట్ రిపీటెడ్గా చెక్ చేసుకోవడం, దాని నుంచి ఆ రికార్డ్ మెయింటైన్ చేయడం ఎట్లాగైనా వస్తుంది. కాకపోతే అట్లీస్ట్ ఐ కెన్ పోస్ట్పోన్ ఇట్. సో ఆ ఇంప్రెషన్ ఉంటుంది గ్యాలియంలో. సో కమింగ్ టు జెర్మేనియం, whereas in germanium the feeling is the attack has already happened, I cannot prevent it. సో ఆల్రెడీ జరిగిపోయింది, లాస్ అయిపోయింది, బ్లడ్ ప్రెషర్ బీపీ పెరిగి సంథింగ్ హ్యాస్ హ్యాపెండ్, ఐ మీన్ పారాలిటిక్ లేదా ఆ స్టేట్ వచ్చేసింది, ఐ ఫెయిల్డ్ ఇన్ ప్రొటెక్టింగ్ మై సెల్ఫ్. సో నౌ ఐ కెనాట్ రివర్స్ ఇట్, ఐ కాంట్ పుట్ బ్యాక్ మై హెల్త్. So the robber has already entered into my house. Can I now push him out? That is the question for germanium. So already వచ్చేసాడు. సో ఇప్పుడు I have to face compulsorily. So what did I do? So that's the idea of germanium. సో ఫెయిల్యూర్ స్టార్ట్ అవుతుంది జెర్మేనియం దగ్గర. అది నెక్స్ట్కి వచ్చేటప్పటికి 15th కాలం ఆర్సెనిక్ లో ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. సో మీకు వరుసగా ఒక ఐడియా, నికెల్, క్యూప్రమ్, జింకమ్, గ్యాలియం, జెర్మేనియం. సో ఈ ఆ థ్రెట్, అటాక్, డిఫెన్స్ వరుసగా మీకు ఒక అండర్స్టాండింగ్ వస్తే, సో హియర్ ఇన్ జెర్మేనియం ద ఫెయిల్యూర్ స్టార్ట్స్. అప్పటి వరకు ఇట్ మే హ్యాపెన్ ఆర్ ఐ కెన్, ఎలాగైనా నేను దాన్ని ఓవర్కమ్ కాగలనని కొంత ఉంటారు. బట్ జెర్మేనియంలో ఫెయిల్యూర్, ఐ కెనాట్ అనే ఐడియా వచ్చేస్తుంది. సో నెక్స్ట్ 15th కాలం ఆర్సెనికం. సో ఇదే ఆర్సెనిక్ పార్ట్ లో ఆల్రెడీ ద లాస్ హ్యాస్ స్టార్టెడ్, ఐఎమ్ లూజింగ్ మై హెల్త్, ఐఎమ్ అనేబుల్ టు ప్రొటెక్ట్ మై సెల్ఫ్. ఇది ఇంకొంచెం ఎన్హాన్స్ అవుతుంది జెర్మేనియం తర్వాత. సో ఇంకా మిగిలిన హెల్త్ లాస్ అయిపోయింది, లాస్ అయింది. సో వాట్ హ్యాస్ హ్యాపెండ్ has gone, what is remained that I have to protect. మిగిలిన హెల్త్ అయినా అట్లీస్ట్ నేను అది ప్రొటెక్ట్ చేసుకోవాలి. దట్ కాన్స్టాంట్. సో అక్కడ he keeps himself in a effort to protect that remained health. సో అందుకనే అది క్యాన్సర్ మ్యాజం అవుతుంది ఆర్సెనికం. సో అది కొయాస్లోకి వెళ్ళిపోతుంది, అంటే ఇంకా ఇది దాటితే డెత్, లాస్ అయిపోతుంది పూర్తిగా స్ట్రక్చర్, ఇంకా సో డిస్ట్రాయ్ అయిపోతుంది ఇంకా పూర్తిగా. ఎడ్జ్లో ఉన్నాడు, సమ్హౌ ఏం చేసినా ఎలాగైనా ఐ హ్యావ్ టు ప్రొటెక్ట్ దట్ రిమైన్ హెల్త్ ఆర్ సంథింగ్. దట్ ఐడియా కమ్స్ ఇన్ ఆర్సెనికం. అందుకనే క్యాన్సర్ మ్యాజంలోకి వస్తుంది ఆర్సెనికం ఆల్రెడీ. సో ఆ ప్రొటెక్టింగ్, ఇంకా ప్రొటెక్ట్ చేసుకోవాలి మిగిలింది. అందుకని హీ డెవలప్స్ మోర్ అండ్ మోర్ యాంగ్జియస్, దట్ రెస్ట్లెస్నెస్, యాంగ్జైటీ అబౌట్ హెల్త్, అవన్నీ కూడా మనకి ఆర్సెనిక్ మెటీరియల్ మెడికల్లో డెవలప్ అవుతుంది. అన్నయ్య వాసుదేవా. వాసుదేవ్ అన్న, వాసుదేవ్ అంట కంటిన్యూ చేసే. ఇంకా 20 minutes ఉంది, ఇప్పుడే అయింది కేసు. 3.5 hours కేసు ఇవాళ. ఓకే, కంటిన్యూ చేయి, చెప్పేసే. గ్యాలియం, జెర్మేనియం సార్ చెప్పింది స్టడీ చేస్తున్నాము. యా,
అదే మీరు కొంచెం ఐడియా ఇస్తే సో దట్ గ్యాలియం జర్మేనియం అయిపోతుంది, నెక్స్ట్ క్లాస్ ఆర్కిమిడిస్ స్టార్ట్ చేస్తాం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుర్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శుభ సంధ్య అందరికీ. అంటే శుభరాత్రి చెప్పే టైంలో శుభ సంధ్య చెప్పాల్సి వస్తుంది. So there is only 10 or 15 minutes more to complete the class. Sorry for being late because of I am in a case. Started at about 6:30. So it's a long case. So already మనం 4th row issues అన్ని చెప్పుకుంటున్నాం. So the idea of 10th column, 11th column, 12th column we completed, and we got a good understanding about the 11-12 columns, I think. ఎందుకంటే క్యూప్రమ్ లో ఉండేటువంటి ఆ అటాక్ డిఫెన్స్, అలాగే జింకమ్ లో ఉండేటువంటి ఆ లాస్, కాన్స్టెంట్ అటాక్, స్ట్రక్చర్ ఈజ్ గోయింగ్ టు బి ఫెయిల్డ్ విత్ రిగార్డింగ్ టు రో 4 ఇష్యూస్ లైక్ హెల్త్. ఎక్కువ కాలం ఈ మధ్య కాలంలో మీకు ఈ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా మంది వస్తూ ఉంటారు. ఎక్కువ ఇప్పుడు ఇవి ఈ క్యూప్రమ్ తర్వాత జింక్, ముఖ్యంగా జింకంలో చాలా వరకు ది ఐడియా ఆఫ్ ప్లాంట్ కింగ్డమ్ తాలూకు సెన్సిటివిటీ కూడా వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈ రోజుల్లో చాలా మంది హెల్త్ ఇష్యూస్ ని పట్టుకుని వస్తూ ఉంటారు. నాకు అది అయిపోతుంది, ఇది అయిపోతుంది. ఆ స్ట్రక్చర్ కొలాప్సింగ్ అనేటువంటిది మనం అట్ ది సేమ్ టైం ప్లాంట్ ఫ్యామిలీస్ అయినటువంటి వాటిల్లో ముఖ్యంగా పెపావరేసియే కానీ, లేదు సోలనేసియే కానీ, లేదు అంబెల్లీఫెరే కానీ, ముఖ్యంగా ప్లాంట్ ఫ్యామిలీస్ చెప్పుకునేటప్పుడు చెప్పుకుంటాం. సో ఆ ఫియర్ ఆఫ్ ఫాలింగ్, ఫియర్ ఆఫ్ హెల్త్ ఈజ్ ఫెయిలింగ్, ఫియర్ ఆఫ్ లూజింగ్ ద స్ట్రక్చర్ ఆర్ ఫీల్ ఆఫ్ దట్ మై హెల్త్ ఈజ్ కొలాప్సింగ్, ఈ ఐడియా. అలాగే ఆర్సనిక్ కూడా, వెనకాల వచ్చే ఆర్సనిక్ లో కూడా. సో ఈ రో స్టార్ట్ అవడంతోనే ఆ క్యూప్రమ్ నుంచే ఆ ఐడియా బిగిన్ అయిపోతుంది, లూజింగ్ స్ట్రక్చర్ అనేది. సో ఏ ఫియర్ అనేటువంటిది విత్ రిగార్డింగ్ టు మనీ కానీ, విత్ రిగార్డింగ్ టు హెల్త్ కానీ, విత్ రిగార్డింగ్ టు సెక్యూరిటీ కానీ, విత్ రిగార్డింగ్ టు అదర్ థింగ్స్ ఆఫ్ ద 4th row కానీ డెఫినెట్ గా మనకి కనబడుతూ ఉంటుంది. కానీ ఎలా డిఫరెన్షియేట్ చేయటం ప్లాంట్ కింగ్డమ్స్ కిను ఈ మినరల్ కింగ్డమ్స్ కి ఎలాగా? సో ద ఎంటైర్ ఐడియా ఆఫ్ ద మినరల్ కమ్ హియర్, whereas the plant kingdom issues are in a bidimensional way. There is a sensation and at the same time a prominent reaction. These will come together in the cases of plant kingdom. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ప్లాంట్ కింగ్డమ్ లో sensation and function will come together, and this should be verified in the ఎక్స్పీరియన్స్ లెవెల్. ఎక్స్పీరియన్స్ లో కూడా సెన్సేషన్, ఫంక్షన్ ఆపోజిట్ ఖచ్చితంగా, ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఆ రెండు ఖచ్చితంగా వస్తాయి. స్టిఫ్నెస్, మూమెంట్, అటాచ్మెంట్, డిటాచ్మెంట్. సో ఎగ్జాక్ట్ గా ఈ ఐడియా ప్లాంట్ కింగ్డమ్ తాలూకు కేసెస్ లో కన్వే అవుతూ ఉంటుంది అట్ ద లెవెల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఒక్కొక్కసారి అవే కాంపెన్సేషన్ కనుక లేనట్టయితే కేసెస్ లో అట్ ద స్టోరీ బేసిస్ అండ్ అట్ ద ఎమోషన్ బేసిస్ కూడా అవి కనబడిపోతుంది. బట్ ఈ టుడేస్ జనరేషన్ లో మోస్ట్ ఆఫ్ ద కేసెస్ వీఆర్ గెటింగ్ ఆర్ హైలీ కాంప్లికేటెడ్ కేసెస్, హైలీ కాంపెన్సేటెడ్ కేసెస్. అందుకని పేషెంట్స్ విల్ హైడ్ దెమ్సెల్స్ విత్ నాలెడ్జ్. సో అలా హైడింగ్ ఎక్కువగా ఉన్నప్పుడు వాళ్ళ నాలెడ్జ్ తో, so whatever the experience is there, it will not be conveyed in the prior levels like the name, fact and the emotional levels.
ఈ ప్రయర్ లెవెల్స్ లో ఈ ఐడియా కన్వే అవ్వదు. కాంపెన్సేషన్ కనుక ఎక్కువ ఉంటే అప్పుడు ఏమవుతుందంటే ఆ ఎక్కువలు కనుక లేకపోయినట్టయితే మనకి వాళ్ళ ఎక్స్పీరియన్స్ లో ఏదైతే ఉందో అదే వాళ్ళ తాలూకు బాడీ లాంగ్వేజ్ లో, వాళ్ళ తాలూకు ఫ్యాక్ట్ స్టోరీ పార్ట్ లో, వాళ్ళ తాలూకు ఎమోషన్ పార్ట్ లో క్లియర్ గా క్యారీ అయిపోతుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపులే మనం ఇదివరకు చెప్పుకున్నటువంటి స్పైడర్ చిల్డ్రన్ కానీ, రెప్టైల్ చిల్డ్రన్ కానీ. సో వాట్ ఎవర్ దేర్ ఈజ్ ఎక్స్పీరియన్స్, ఇదివరకు కూడా మనం ఒక కేసు చెప్పుకున్నాం, మరి గుర్తుందో లేదో నాకు తెలియదు కానీ, మా నాన్నమ్మ మీద కోపం వస్తుంది. ఆ రాత్రి నేను కత్తి పట్టుకుని ఒక 7 or I think ఒక 6 to 8 years బాయ్ అనుకుంటా, గుర్తులేదు నాకు ఏజ్. మొత్తం మీద అతను ఏం చేస్తాడు, రాత్రులు కత్తి పెట్టుకుని పడుకుంటాడు. నాకు వచ్చే కోపానికి ఆ రాత్రి చంపేయాలి, అందుకని కత్తి పట్టుకు పడుకుంటాడు. దిస్ ఈజ్ వాట్ పిల్లో కింద. యా, సో దిస్ ఈజ్ ద బాయ్ హ్యాడ్ కన్వేడ్ టు మీ ఇన్ ఎ పర్టిక్యులర్ కేస్. అది వాళ్ళల్లో ఉండేటువంటి ఎగ్జాక్ట్ వైటల్ ఫోర్స్ తాలూకు ఎక్స్పీరియన్స్. అది కాంపెన్సేషన్ లేదు కాబట్టి అవుటర్ దాంట్లో క్లియర్ గా మేనిఫెస్ట్ అయిపోయింది. వేరేజ్ అదే ఒక అడల్ట్, వాడికి ఇంతే ఎక్స్పీరియన్స్ ఉన్నా వాడు చాలా నవ్వుతూ అబ్బే నాకు ఏం ఉండదండి, ఓకే కోపం వస్తుంది జాగ్రత్తగా మింగుకుంటూ ఉంటానంతే, ఏం బయటికి ఏముందంటే బాగానే అలా చెప్తారు. సో దే కాంపెన్సేట్ మోర్ that the vital force will appear, will go through so much difficulties and becomes more and more compensated and more develops more and more pathologies. So compensated and not compensated cases మీద ఎక్కువగా ఆధారపడి ఉంటుంది ఈ టైప్ ఆఫ్ ప్రిస్క్రిప్షన్. అందుకని వాట్ ఎవర్ patients are going to say, we have to check whether they are speaking from the compensated part or is it coming from the subconscious part of the person. So in metals like cuprum, like zinc, the idea of structure collapsing is not a sensation and reaction. Yes, in mineral kingdom also there will be some sensation and there will be an opposite reaction, but it's not so prominent like the plant experience, where they are the case itself rise from the very beginning, starts, runs, ends in a bidimensional way. At some point you will come across the sensation and you will come across the exact opposite reaction in the same case in a plant experience. Plant experience లో కేస్ అంతా దీని మీదే రన్ అవుతుంది. సో వీ హ్యావ్ టు బి సో మచ్ అన్ప్రిజుడీస్డ్ టు డూ దిస్. ఈవేళ పొద్దున్నే ఓ కేసు తీసుకున్నాం, బైడైమెన్షనల్ లో చాలా బాగా వచ్చింది. రేపు పొద్దున్న ఇంకో సొలనేసియే కేసు ఏదో తీసుకుంటున్నాం, దీనిలో రియాక్షన్ పార్ట్ అంత ప్రామినెంట్ గా రాకపోవచ్చు, ఫియర్ పార్టే బాగా ప్రామినెంట్ గా రావచ్చు. సో అబ్బాయి శ్రీకాంత్ గారు బైడైమెన్షనల్ వే అన్నారు, రెండోది కనపట్లేదు కాబట్టి ప్లాంట్ ఎక్స్పీరియన్స్ కాదనకూడదు. సో we must develop such an unprejudice that we should see each and every case as an individualized case. ఎక్కడా మన తాలూకు ప్రిజుడిస్ మనకి అడ్డుపడిపోకూడదు. బట్ యూజువల్లీ దీస్ ప్లాంట్ కింగ్డమ్ cases will come in a bidimensional way, whereas mineral kingdom cases మనం మొన్న నికిల్ చూసాం, అంతకుముందు క్యాల్కేరియా సిలికేటా చూసాం, కోర్ గ్రూప్ లో క్యాల్కేరియా సిలికేటా కేసు చూసాం. సో ఇన్ ఆల్ దీస్ కేసెస్ మనం చూస్తుంది ఏంటంటే ద టాక్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇన్ ఏ యూనిడైమెన్షనల్ వే. ఒకే డైమెన్షన్ లో వెళ్ళిపోతూ ఉంటుంది కేసు అంతా. వేరాజ్ వెన్ వీ గో త్రూ యానిమల్ కింగ్డమ్ కేసెస్, ముఖ్యంగా యానిమల్ కింగ్డమ్ లో చాలా టఫ్ పార్ట్ ఉంటుంది. అట్ సమ్ పాయింట్ ఆఫ్ ద కేస్ వీ సీ సెన్సేషన్ అండ్ రియాక్షన్, ఇమీడియట్లీ వీ థింక్ దట్ ఇట్ ఈస్ ఎ ప్లాంట్ కేస్. At some point of case, they will speak about love, care, affection. Immediately we will say,
think that it is a mineral case. And finally we land at an animal. Usually these things happen in the animal cases because of the multi-dimensional nature of the person. The animal person may behave like a plant, may behave like a mineral. And especially reptiles, they are much more in their dual nature. So they may behave in other ways also. So these are the things in the clinical practice, how to identify the plant, how to identify animal, how to identify mineral. The kingdom differentiation is a very crucial part. And without this differentiation, we cannot arrive at any remedy. We should develop such an art to see the case holistically. Don't get prejudiced at any level unless we reach the experience. Understand the need of the person to do this. ఏ కారణం చేత వీడు ఈ పర్టిక్యులర్ విధానాన్ని అవలంబిస్తున్నాడు అనేటువంటి దాన్ని మనం చూడగలగాలి. మన మనోనేత్రం తెరుచుకోగలగాలి. వాడు చెప్పినవన్నీ మనం రాసేయకూడదు. ఒక్కొక్కసారి మనం లాజికల్ గా మాట్లాడాల్సి వస్తుంది. మీరు చెప్పిన దానికి ఇప్పుడే ఇందాక కేసులోనే ఎవ్రీథింగ్ ఐ గాట్ స్ట్రక్ బికాజ్ ద స్టీరింగ్ వెంట్ ఇన్ టు పేషెంట్స్ హ్యాండ్స్. ఆఫ్టర్ 2.5 hours I couldn't get any anchor to the case. So just I stopped at some point, took a 2 to 3 minutes break. So now I understood that the best way to have this case, ఆ స్టీరింగ్ ని మళ్ళీ నా చేతిలోకి లాక్కోవడానికి నా దగ్గరున్న ఏకైక అస్త్రం అతను చెప్తున్న దాన్ని మనం అడ్డంగా వాదించేయటం. సో ఐ టుక్ ద సెకండ్ ఆప్షన్. ఏంటి మీరు చెప్తున్న దానికి మీరే వ్యతిరేకంగా మాట్లాడుతున్నారేంటి? సో దిస్ ఈజ్ ఫర్ ద ఫస్ట్ టైం వేర్ ద పేషెంట్ స్టాప్డ్ టాకింగ్. బికాజ్ చాలా మంది అనుకుంటారు ఏంటండి బాబు, సార్ కూడా చెప్పారు, శేఖర్ సార్ కూడా, ఏంటండి బాబు అస్సలు ఏం మాట్లాడి పేషెంట్ అని. దోస్ పర్సన్స్ ఆర్ వెరీ వెరీ నైస్ గైస్. నా మాట వినండి, ఎక్కువగా మాట్లాడే వాళ్ళతోనే ప్రమాదం. దీస్ ఆర్ మోర్ టఫ్ cases than the persons who don't speak at all, because these over speaking guys force the physician himself into their own understanding, their own thinking, and ask us or guide us to see through their eyes. So the best part is to stay unprejudiced. Don't ever stick to one type of understanding or one type of case taking or one type of analysis. These steps will not help you in solving cases. ఒకే ఒక విధానానికి అలవాటు పడద్దు. ఆ అలవాటు పడితే దెబ్బతినేస్తాం. You should change according to circumstances, basing on that particular case. ఈ కేసు ఇలాగే ఎందుకు వచ్చింది, ఈ కేసులో అలా ఎందుకు వచ్చింది, దట్ డిపెండ్స్ అపాన్ ద కేస్. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే దిస్ ఈజ్ వెరీ వెరీ నెసెసరీ ఫర్ దిస్ మినరల్ 4th row issues, ముఖ్యంగా ఆన్ ద రైట్ సైడ్ ఆఫ్ ద కార్. 4th row రైట్ సైడ్, క్యూప్రమ్, జింకమ్, గ్యాలియం, జెర్మేనియం, ఆర్సెనిక్ అండ్ సెలీనియం. బికాజ్ ఎందుకు ఇవి చాలా క్రిటికల్ అంటే దీస్ పర్సన్స్ గివ్ యూ ద ఐడియా ఆఫ్ దట్ ద స్ట్రక్చర్ ఈస్ కొలాప్సింగ్. సో ద క్యూప్రమ్ అండర్స్టాండింగ్ విల్ కమ్ ఫ్రమ్ ద కంట్రోల్ టు నిలబెట్టాలి ఎలాగో అలాగా. సో దిస్ ఐడియా ఆఫ్ ఆర్మీ, ఐడియా ఆఫ్ స్ట్రెంగ్త్, ఐడియా ఆఫ్ స్ట్రాంగ్ కమ్స్ ఇన్ క్యూప్రమ్. Whereas zinc, the attack is continuous, so there is enfeeblement in the zinc. And in gallium, it extends further
and these persons now get an impression that they are failures. So the idea of losing increases, and this losing sometimes we will get confused on the right side of periodic table with the failure predators part, especially the Felidae family. ఈ Felidae ఫ్యామిలీలో సక్సెస్ పార్ట్ లో ఉన్నప్పుడు వాళ్ళకి ఈ ప్రాబ్లం ఉండదు. బట్ వన్స్ దే టర్న్ ఇన్ టు ద ఫెయిల్యూర్ పార్ట్, ఐదర్ లైన్, ఒక సింహం, అదే ఇదివరకు కూడా మనం ఒకసారి చెప్పుకున్నాం, గుర్తుందో లేదో మన ఫెలిడియేలో. సో బాగా వేటాడి అలిసిపోయిన స్టేజ్ లో ఒక సింహాన్ని గాని పులిని గాని చిరుతపులి గాని చూసామనుకో, ఇట్ సౌండ్స్ డిఫరెంట్. ఆకలితో ఉన్నప్పుడు చూస్తే ఇట్ సౌండ్స్ డిఫరెంట్. ఒక అచీవ్మెంట్ వచ్చాడు, సార్ బాగా చెప్పారు, అది మ్యామల్ సెమినార్ లో, ద ఎక్స్పెక్టేషన్ అండ్ ఫుల్ఫిల్మెంట్. ఫుల్ఫిల్మెంట్ జరుగుతున్నంత సేపు ఈ యానిమల్ పర్సన్స్ లో మనకి పెద్దగా ప్రాబ్లం రాదు. వన్స్ అది ఫెయిల్ అయిపోయింది అనుకోండి, వాళ్ళు అనుకున్నది జరగలేదు, దెన్ ద రియల్ పర్సన్ కమ్స్ బ్యాక్. అండ్ అక్కడ ఏమవుతుందంటే దే విల్ గివ్ ద పిక్చర్ ఆఫ్ సమ్ అదర్ థింగ్. ప్లాంట్ తాలూకు సెన్సిటివిటీ ఇవ్వచ్చు, మినరల్ తాలూకు ఫెయిల్యూర్ స్టేట్ ఇవ్వచ్చు, రైట్ సైడ్ పీరియాడిక్ టేబుల్ స్ట్రక్చర్ కొలాప్స్ అవుతున్నటువంటి సిగ్నిఫికెన్స్ ఇవ్వచ్చు. ఇలాంటి ఐడియా కూడా యానిమల్ పీపుల్ వెన్ దే ఆర్ ఇన్ ఫెయిల్యూర్ స్టేట్ ఇవ్వచ్చు. సో వాట్ ఐ వాంట్ టు కన్వే ఈస్ దిస్ రైట్ సైడ్ ఆఫ్ ద పీరియాడిక్ టేబుల్, especially all the 4, 5, 6 rows, we have to be very careful. We may confuse these people either with failure predators or with the plant families like Loganaceae, Ranunculaceae or Compositae, like these families, because they give some story and they will give some experience of being downtrodden or being hurted, which will easily at an emotional level we will prescribe ignitia or Staphylococcus. But in these cases when we inquire about the prior part, mundu ela untundi, suppose mono case cheppanu Panthera tigris case, everything well went unless మా వియ్యంకులు నీ బొంద అని అన్నట్ట. ఈవిడ్ని పేషెంట్, ఈవిడ హెడ్ మాస్టర్ గా చేసింది, పెద్ద ఉద్యోగం. సో ఆవిడ ప్రాబ్లం, ఫిజికల్ ప్రాబ్లం సోరియాసిస్. ఆ సోరియాసిస్ తో ఆవిడ వచ్చింది. దానికన్నా ఇంపార్టెంట్ నాకు మానసిక పరిస్థితి బాగాలేదు, ఎక్కువ ఆలోచనలు, టెన్షన్లు. ఏంటమ్మా, నేను అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం ఆవిడ ఏం చెప్పింది, నేను మకుటం లేని మహారాజులా గడిపాను నా జీవితంలో, వాళ్ళ వల్ల ఈవేళ ఈ పరిస్థితి వచ్చింది. అంతమంది ముందు నీ బొంద అంటారా వాళ్ళు. నేను ఎక్కడికి వెళ్తే అక్కడ నీరాజనాలు పట్టారు. పలానా టీచర్ గారంటే ఈ హెడ్ మిస్ట్రెస్ గారు కింద పనిచేస్తే చాలు అనుకున్నారు. సబ్జెక్ట్ లేకపోతే ఎవరితోనైనా దెబ్బలాడైనా సరే నేను ఇవన్నీ తెప్పించేదాన్ని. అలాంటి సక్సెస్ నాది. అలాంటి వ్యక్తిని నన్ను వాళ్ళు నీ బొంద అన్నారు, వియ్యంకులు, పిల్లనిచ్చిన వాళ్ళు. ఇది ఒక 1 hour తర్వాత వచ్చిన డిస్కషన్. బట్ ప్రయర్ టు ఇట్ వాట్ ఎవర్ షీ సెడ్, ఏంటి వాళ్ళు ఇలా అన్నారు, వీళ్ళు అలా అన్నారు, నేను చాలా మంచిదాన్ని. దిస్ ఈస్ ద స్టోరీ పార్ట్. వీ విల్ ఈజీలీ కన్ఫ్యూజ్ విత్ ద ప్లాంట్ సెన్సిటివిటీ. బట్ ఎట్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్ షీ gave her entire understanding that I am a king in my own zone. And a lady is saying that I am a king. నేను మకుటం లేని మహారాణిని కాదు, మహారాజుని. A case of a Panthera tigris where the psoriasis improved dramatically with Panthera. So this is the idea. We should be very careful with the idea or theme running in the right side of the periodic table, the failure predators and the plant sensitivity families. So be cautious, dear friends. Whenever you are going to take these cases, never see only one area.
you will get stuck in that area. It happened to me long way 1 or 1.5 year back. So Swara guided me in these zones. I am very, very thankful to all the Swara team, because with that understanding, even though the case is going in a longer duration, still I went with that only, because that will give you success. అంటే చాలా టైం అయిపోతుంది, పేషెంట్లు బయట వెయిట్ చేసేస్తున్నారు, మనకు వచ్చే ఆదాయం తగ్గిపోతుంది, లాట్ ఆఫ్ chaos. But still, when you take those cases in this manner, where you just treat the case holistically, inquire all areas, then you can arrive at a remedy. That is the better part, according to my knowledge. So this is the idea of differentiation between all the three kingdoms with regarding to the right side of the periodic table. So in the next session, we will go through the gallium. I didn't have gallium cases, but I have germanium cases. So with gallium, germanium, arsenic and selenium also, with regarding to cases we can explain, so that we will complete the row 4 understanding. Okay? Thank you so much. Gurur Brahma, Gurur Vishnu, Gurur Devo Maheshwara, Gurur Sakshat Param Brahma, Tasmai Sri Gurave Namaha.